ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకున్నాను. మన వివేక చూడమణిలో శంకరుల వారు ఏం చెప్తున్నారో చూసుకుందాము. పోయిన వారము అవ్యక్తము అన్న పేరున్న పరమేశ్వర శక్తి ఒకటి ఉన్నది. అది పరా, అన్నిటికీ పైన ఉంటుంది, త్రిగుణాలతో కూడి ఉంటుంది, అనాదిగా ఉన్న అవిద్యా స్వరూపం అది. దాని పేరు మాయ, మహామాయ, జగన్మాయ అని దాన్ని రకరకాలుగా పిలుస్తాము. ఆ మహామాయ, జగన్మాయ, అది ఆ మాయ, దాన్ని ఎట్లా తెలుసుకుంటాము అంటే, ఒకటి అసలు ఈ మాయనే మొత్తం జగత్ సర్వాన్ని ప్రసవిస్తూ ఉన్నది, అందులో నుంచే జగత్తంతా వస్తున్నది. దాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా పెట్టుకొని సుధియా ఏవ బుద్ధితో, సుబుద్ధితో, ఏదో ఒక బుద్ధి కాదు, సుబుద్ధితో ఆగమ ప్రమాణాలన్నీ పెట్టుకొని కార్యానుమేయ, జరుగుతున్న కర్మలను చూస్తూ అనుమాన ప్రమాణంతో పట్టుకోవచ్చు. అదొక్కటే మార్గం. ఎందుకంటే అది అవ్యక్తం, వ్యక్తం కాదు, అది వేరే విధంగా, అది అచింత్యం, అవ్యక్తం అని చెప్తూ ఆయన దాని గురించి ఇంకా వర్ణిస్తున్నారు. అది సత్తా అంటే కాదు, అసత్తా అంటే కాదు, కలిపిందా అంటే కాదు, భిన్నంగా ఉంటుందా పరబ్రహ్మానికంటే కాదు, కలిసి ఉంటుందా అంటే కాదు, పోనీ రెండు రకాలుగా ఉంటుందా అంటే కాదు, శరీర అవయవాలతో ఉంటుందా అంటే దానికి శరీరము లేదు, రూపము లేదు, దానికి అవయవాలు లేవు. అనంగమ పోని అంటే కాదు, మరి ఇన్ని రూపాలుగా కనిపిస్తూ ఉంటుంది. పోని అటు ఇటు కాకుండా ఉంటుందా అంటే అటువంటి వస్తువులు ఉండవు. సాంగోపాంగంగానో అనంగంగానో కలిపి ఉండడం అనేది ఉండదు, భిన్నాభిన్నంగా కలిసి ఉండడం ఉండదు, సతసత్తుగా కలిసి ఉండడం ఉండదు. కానీ అది అన్ని రకాలుగా భావిస్తుంది. దాన్ని కనిపెట్టడం కష్టం. అది మహా అద్భుతమైన పదార్థం, అది ఆ శక్తి, అది ఎనర్జీ, అది అనిర్వచనీయమైన రూపం. అది నిర్వచించడము, డిఫైన్ చేయడం కష్టము, కానీ మరి ప్రయత్నం చెయ్యాలి, మరి అర్థం చేసుకోవలసే ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, దాన్ని ఎట్లా తెలుసుకుంటాము అంటే, యథా ఏ విధంగానైతే ఓహో ఇది రజ్జువే, ఇది తాడే తాడే అన్న వివేకంతో, ఆ వివేక జ్ఞానం, ఇఫ్ యూ కెన్ సీ దట్ అది తాడే అని, అప్పుడు అది ఒకవేళ సర్పమేమో అన్న పర్సెప్షన్, ఆ భ్రమ పోతుంది. మొత్తం ఈ మహామాయ అటువంటి పర్సెప్షన్స్ చాలా ఇస్తుంది, అది భ్రమలన్నీ కలిగిస్తుంది. అయితే యాక్చువల్ నాలెడ్జ్, అది నిజంగా తాడే అని తెలిస్తే, మరి అంతవరకు పాము అనుకున్న పాము ఏమైందంటే లేదది, అది అసత్ అని తెలుస్తుంది. అది ఎట్లా కలుగుతుంది అంటే, శుద్ధ అద్వయ బ్రహ్మ విబోధనతో అది నశించిపోతుంది. శుద్ధమైన అద్వయం రెండోది లేదు అన్న బ్రహ్మ విద్య, ఆత్మ విద్యతోటి అది నశిస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఇంకా దాన్ని ఆయన వర్ణిస్తున్నారు. రజః తమః సత్వమితి ప్రసిద్ధ గుణాః తదీయాః ప్రధితైః స్వకార్యైః. తదీయాః గుణాః, దాని గుణాలు కొన్ని ఉన్నాయి, మూడు ఉన్నాయి, రజస్తమో సత్వగుణాలని. ఈ మూడింటితోటి అది చాలా ప్రసిద్ధంగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ఏదైనా ఈ మూడు గుణాలతోటే ప్రకాశిస్తుంటుంది. గుణాల్లో కనిపించే వస్తువు ఇదై ఉంది. అది ఎట్లా కనుక్కోవడం అంటే, అది జనరల్ గా అవ్యక్తం, కానీ అదేదో పనులు చేస్తుంటుంది, ఆ పనులతోటి దాన్ని కనిపెట్టచ్చు. అట్లా ఎట్లా కనిపెడతామంటే, కొన్ని మనం అట్లా చేస్తాము. వాడు ఒక రోజు ఊరికి పిల్లాడు ఉన్నంత వరకు ఉంటాడు, గట్టిగా అరుస్తాడు, పెద్ద కేకలు పెట్టి ఏడుస్తుంటాడు, చెప్తే మాట వినడు, టాంట్రమ్స్ అన్ని త్రో చేస్తే వాళ్ళ అమ్మకి వెంటనే ఒక వాడికి ఆకలేసినట్టుందని అర్థమవుతుంది. లేదా మొహమంతా ఇట్లా భృకుటంతా ముడిచి ఉంటే ఓహో వాడికి కోపం వచ్చింది అని అర్థమవుతుంది. ముఖమంతా ఇట్లా విచ్చుకొని ఉంటే ఓహో వాడికి చాలా సంతోషం కలిగిందని తెలుస్తుంది. కళ్ళు పెద్దవి అయితే ఓహో వాడు ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకంటే ఆశ్చర్యం కానీ, సంతోషం కానీ, ఆకలి కానీ, కోపం కానీ ఇవేవి కనిపించే వస్తువులు, పదార్థాలు కాదు. అవి ఈ కార్యాల వల్ల వ్యక్తమైతే. మామూలుగా అయితే ఆకలేసింది, ఆకలి అన్నది అవ్యక్తమైన విషయం, కానీ అది ఈ నీరసం ఉండడము,
కోపం రావడమో, చిన్న పిల్లలైతే ఏడవడమో, దానితోటి ఓహో వాడికి ఆకలేసిందని ఇది బయటపడి వ్యక్తం అవుతుంది. అట్లా ఆ రకంగా ప్రయత్నం చేయొచ్చు. అదొక మార్గము. అట్లా కూడా ట్రై చేసుకోండి. ఇంకా యాక్చువల్ గా ఆకలి అట్లాంటివన్నీ కూడా మళ్ళీ మనకు సూక్ష్మ శరీరానికి కోపము, సంతోషము, ఆశ్చర్యము, ఆకలి ఇటువంటివన్నీ సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. కానీ వాటిని చూస్తే సూక్ష్మ శరీరంలో ఉన్న ఈ విషయాలన్నీ ముఖంలో కవళికలుగానో, వాక్కులుగానో యాక్చువల్ గా ఫిజికల్ గా అవి ఎక్స్ప్రెస్ చేయబడతాయి. ఆ ఎక్స్ప్రెస్డ్ యాక్షన్స్ ని బట్టి ఆ వెనకాల ఉన్న ఆకలో, కోపమో, ప్రేమో, సంతోషమో, ఆశ్చర్యమో ఎట్లా కనిపెడతామో అక్కడ దాకా కనిపెట్టి అక్కడ ఆవద్దు. అసలు ఇవి కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దాని వెనకాల ఉన్న ఈ కారణం ఒకటి ఉన్నది, అది మహామాయ. అది ఈ కోపంలో వాటిలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ కోపం అవి కూడా కనిపించదు, అవి యాక్షన్స్ లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఈ రిఫ్లెక్ట్ అయిన ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ కోపం వచ్చింది, వాడు మొహం ఇట్లా బిగదీశాడు, అట్లాంటివి భయం వేసింది, వాడు మొత్తం శరీరం బిగుసుకుపోయింది అని యాక్చువల్ గా ఫిజికల్ గా కనిపిస్తున్న వాటిని చూసి దాని వెనకాల ఏం ఫీలింగ్స్ ఉన్నాయి అని మనము చూస్తున్నాము. ఆ ఫీలింగ్స్ వెనకాల రీజన్ ఏంటి అని చూడాలి. ఆ రీజన్ కారణము మనం తెలుసో తెలియక ఆటోమేటిక్ గా చేస్తాము. ఇప్పుడు సిస్టమేటిక్ గా, మెథాడికల్ గా, సైంటిఫిక్ గా చేస్తున్నాము అని చెప్తూ ఉన్నారు. తర్వాత విక్షేప శక్తి రజసః క్రియాత్మిక యతః ప్రవృత్తి ప్రస్తుత పురాణి రాగాదయః అస్యాః ప్రభవంతి నిత్యం దుఃఖాదయః ఏ మనసః వికారాః. ఇప్పుడే మనం చెప్పుకున్నవి దుఃఖాలు, సుఖాలు, కోపాలు, ప్రేమలు ఇటువంటి మనసుకు కలిగే వికారాలన్నీ నిత్యము ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవి ఫీలింగ్స్. నాకు ఆకలేసింది, నాకు దప్పిక అనిపించింది, ఇట్లాంటి శరీరానికి కావాలి అంటే అదేం చెప్పదు, అది చప్పుడు చేయకుండా ఉంటుంది. కానీ అది కూడా ఆకలి అన్నది కూడా ఫీలింగ్. ఎందుకంటే ఆ ఫీలింగ్ రాకపోతే తినడం అన్న యాక్షన్ గా అది బయటపడదు. లేదా తినేందుకు అవకాశం లేకపోతే కోపంగా అన్నా బయటపడుతుంటుంది. కోపంగా కూడా బయటపడే అవకాశం లేకపోతే నీరసంగా బయటపడుతుంది, అది ఫిజికల్ గా శరీరంతో. కానీ యాక్చువల్ గా ఫీలింగ్, ఆకలి అన్న ఫీలింగ్, లేదా దుఃఖం వచ్చింది, లేదా కోపం వచ్చింది, ప్రేమ కలిగింది, ముద్దొచ్చింది, ఏదైనా సరే అది మనసుకు ఉండే వికారాలు, ఇవన్నీ ఫీలింగ్స్. ఈ ఫీలింగ్స్ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? రీజనింగ్ ఏంటి? ఆ రీజన్ ఏంటి ఫీలింగ్స్ కి అంటే రాగాలు. రాగమో, ద్వేషమో, లోభమో ఏదో ఒకటి ఉంటాయి, వాటి నుంచి ఈ ఫీలింగ్స్ వస్తాయి, ఆ విషయాల నుంచి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? యతః ఈ ప్రవృత్తి మొత్తము ప్రసృత స్రవిస్తున్నాయి. ఎక్కడి నుంచి ప్రసవిస్తున్నాయి, ఎక్కడి నుంచి స్రవిస్తున్నాయి అంటే పురాణి, పురాతన ఎప్పటి నుంచో ఉన్నది ఒకటి ఉంది, ఒక విక్షేప శక్తి ఉంది. అది రజోగుణంతో కూడి ఉంటుంది. ఆ రజోగుణం క్రియాత్మకమై ఉంటుంది, కర్మలు చేయడానికి ఉంటుంది అది. కాబట్టి ఈ విక్షేప శక్తి అదేం చేస్తుందంటే అది ఏదో దారాల్ని గుంజినట్టు, టగింగ్ చేసినట్టు రాగాదయ ఫీలింగ్స్ వెనకాల ఉన్న కారణాల్ని గుంజుతుంది. ఆ రాగాదులు వెళ్ళి వాటికి కనెక్ట్ అయి ఉన్న దుఃఖాది తాళ్ళని గుంజుతాయి. ఆ దుఃఖాది తాళ్ళని గుంజేసరికి అవి శరీరంతో కనెక్ట్ అయి ఉంటాయి. శరీరం యాక్టివేట్ అవుతుంది, అది అప్పుడు యాక్షన్స్ చేస్తుంది. ఇవన్నీ చేయించే ఓ మహాశక్తిలో ఒక భాగం ఈ విక్షేప శక్తి ఒకటి ఉన్నది అని చెప్తున్నారు. విక్షేప శక్తి రజసః క్రియాత్మిక యథా ప్రవృత్తి ప్రస్తుత పురాణి రాగాదయ అస్యాః ప్రభవంతి నిత్యం దుఃఖాదయ ఏ మనసః వికార. అంతవరకు మనము పోయిన వారం చూసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి ఇవాళ ఇంకా కొన్ని కొత్తవి చూసుకుందాము. కామః, క్రోధః, లోభ, దంభ ఆది అసూయాః, అహంకార, ఈర్ష్యా, మత్సర ఆద్యాః తు ఘోరాః ధర్మాః ఏతే రాజసాః పుంప్రవృత్తిః యస్మాత్ ఏతత్ తద్రజః బంధహేతుః. ఇది కూడా మనం పోయిన వారం చూసుకున్నాం, మళ్ళీ కొంత చూసుకుందాము.
రాగాదయ అని ఇక్కడ చెప్పారు కదా, రాగాదయ అది ఏమి? ఆది. ఆది అంటే అండ్ అదర్స్, రాగం అండ్ అదర్స్. అండ్ అదర్స్ ఏంటంటే ఇంకా కొన్ని చెప్పారు. ఇక్కడ అన్ని చెప్పడం కష్టం. అసలు ఏదో దుఃఖంగానో సుఖంగానో ఆకలిగానో దప్పికగానో శోకంగానో మోహంగానో బయటపడే సామాన్లన్నీ ఏదో రకంగా ఆకలిగానో దప్పికనో సుఖమో దుఃఖమో ఏదో విధంగా బయటపడే వాటికి వెనకాల ఏమున్నాయి అంటే కామం ఉంటుంది, క్రోధం ఉంటుంది, లోభితనము, దంభము, నేను కాబట్టి అని, అసూయ, అహంకారము, ఈర్ష్య, మాత్సర్యము, ఆది ఘోరమైన ధర్మాలన్నీ ఈ రాజస గుణం వల్లే కలుగుతాయి. రాజస గుణం మళ్ళీ విక్షేప శక్తి ఉంటుంది దీని వెనకాల, రాజోగుణానికి వెనకాల విక్షేప శక్తి ఉంటుంది. దీనివల్లే ఆ పుం ప్రవృత్తి, నేను నేను. పుం అంటే పురుష ప్రవృత్తి. పురుష అంటే పురంలో ఉండడము, ఈ శరీరంలో, ఈ భూమి మీద ఇట్లాంటివన్నీ యాక్చువల్ గా పైగా పురం పురుషము. పుం అంటే పుంభావం, పుంవృత్తి అంటే ఆ భావన, నేను అన్న భావన. ఇవన్నీ ఆ రజోగుణం నుంచే వస్తాయి. అవన్నీ బంధహేతువులు. కామం అంటే కోరిక ఏదైనా కావాలి, వచ్చినా రాకపోయినా అది కోపము, ఈ క్రోధము దానికి అది సొంతంగా ఉండదు. కోపం ఆటోమేటిక్ గా సొంతంగా దానంతట అది ఉండదు, అది పారాసైట్. దాని ఒరిజినల్ స్వరూపం కోరిక. కోరికనే క్రోధంగా పరిణామం చెందుతుంది, అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. కోరికనే ఎప్పుడు కోపంగా మారుతుంది. నా కూతురు బాగుండాలి అన్న కోరిక ఉంటుంది, మంచి కోరికే కదా, సాధు కోరిక, మంచి కోరిక. అది బాగుండాలంటే అది చదువుకోదు. నేను అనుకున్నట్టు నేను చాలా పెద్దదవుతుంది అనుకున్నాను, అదేమో ఏదో కంపెనీలో మేనేజర్ అవుతుంది, నేను దాన్ని డాక్టర్ అవుతే బాగుంటుంది, ఎంతమందికి హెల్ప్ చేయొచ్చు, అందరు చాలా డబ్బులు వస్తాయి, ఎంతమంది చాలా గౌరవిస్తారు. మాట వినదని కోపంగా మారుతుంది. వెంటనే నా కూతురు బాగుండాలన్న కోరికే నా మాట వినలేదు, అది చాలా గొప్పది కాలేదనుకో. ప్రతిదీ ఏ కోరిక ఉన్నా ఆటోమేటిక్ అది కోపంగా పరిణామం చెంది, ఎందుకు అవుతుందో తెలీదు. కానీ కోపానికి మాత్రం మూల కారణం ఎప్పుడు కామమే. ఈ కామం ఉంది, దానికి కోపంగా ఉండే అవసరం ఉంది. ఎందుకు అంటే లోభితనాలు ఉంటాయి, ఇంకా కావాలి, నా కూతురేతో బాగా చదువుకోవాలి అన్న కోరిక. బాగా చదువుకున్న తర్వాత అంటే ఇంకా ఎక్కువ చదువుకోలేదు, అంటే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించలేదు, ఇంకా పక్కవాడి కన్నా ఎక్కువ చేయలేదు, అది పనిచేసే ప్లేస్ లో అది ప్రమోట్ కాలేదు, లేకపోతే ప్రమోషన్ వస్తే ఇంకా అంటే అంతకన్నా పెద్ద ఆఫీస్ లో జాయిన్ అవ్వలేదు. ఇంకా ఈ లోభితనానికి అంతం ఉండదు. ఇంకా దంభము, నాకు కాబట్టి, నేను కాబట్టి అని. నేను నా కూతురు మీద పెట్టి చెప్తున్నాను, కానీ ఇట్లా ప్రతి ఏదైనా అంతే. ఇంకా అసూయ, మంచిలో కూడా చెడు వెతకడం. అంటే బాగానే చదువుతుంది కానివ్వండి అని మళ్ళీ అందులో ఒకటి చెడు వెతకడము. అహంకారము, నేను చెప్పాను అది వినలేదు, నేను చెప్పాను కాబట్టి చదువుకొని బాగుపడింది ఏంటో ఒకటి. ఈర్ష, పక్కన వాళ్ళందరూ బాగుపడుతున్నారు, నేను ఇంకా బాగుపడకపోతుంది. మాత్సర్యము, కంపేర్ చేసుకోవడం, ఏడుస్తూ ఉండడం. ఆది ఘోరమైన ధర్మాలన్నీ రాజసానికి తప్పకుండా ఉంటాయి. అది లేకపోతే ఈ పుంభావం, పుంవృత్తి ఉండదు. పురుషుడిగా అసలు జన్మ ఎత్తడం అనేది ఉండదు. అసలు యాక్చువల్గా ఇది ఉండాలి. అసలు జన్మ ఎత్తితే దానికి ఇవన్నీ ఉంటాయి, గ్యారంటీగా ఉంటాయి, లేకుండా తప్పించుకోవడం కష్టం. ఇవన్నీ కామాలు, క్రోధాలు, లోపాలు, దంభాలు, అసూయలు, అహంకారాలు, ఈర్ష్యలు, మాత్సర్యాలన్నీ బంధహేతువులు. వీటినే మన శత్రువులని చెప్తాం మనము. మనకు 6 శత్రువులు ఉన్నాయని చెప్తాము. అరిషట్ వర్గం అని, ఆ వర్గం ఇది ఒక గ్రూప్ ఉంటుంది అది. సరే, ఇంకా తర్వాత ఏం జరిగిందంటే, ఏష ఆవృతి నామ తమో గుణస్య శక్తి యయా వస్తు అవభాసతే అన్యథా సా ఏషా నిదానం పురుషస్య సంస్కృతేః విక్షేపశక్తేః ప్రసరస్య హేతుః. అసలు ఈ విక్షేపం అన్న ఆ శక్తి ప్రసరించడం ఎక్కడి నుంచి అంటే, దానికన్నా ముందు ఇంకొక శక్తి ఉంది. ఆ విక్షేప శక్తి ప్రసరించడానికి హేతువు, దాని మూల కారణం ఏమి అంటే ఆవృతి శక్తి అని ఒకటి ఉంటుంది. ఆవరణ శక్తి అని పిలుస్తాం దాన్ని. ఆవరణ అది తమో గుణంతో కూడి ఉంటుంది. దేని వల్ల అయితే, ఏ శక్తి, ఏ ఆవరణ శక్తి వల్ల అయితే వస్తువులన్నీ అన్యథ వేరే విధంగా భాషిస్తుంటాయో, ఒకటి చూస్తుంటే ఒకటి ఆట కనిపిస్తుంటుంది.
చూసేది ఒకటైతే తెలుస్తున్నది ఒకటి. ఆ రకంగా కనిపించడమే అజ్ఞానం, అవిద్య. దాంట్లో నుంచే మళ్ళీ జన్మలన్నీ వస్తుంటాయి. జన్మ ఎందుకు వస్తుంది అంటే 2 కారణాలు ఉంటాయి జన్మలు రావడానికి. ఒకటి తమో గుణము, దానికి కారణము ఈ మహా మాయతో కూడిన అజ్ఞానము. ఆ తమో గుణానికి ఈ ఆవృతి నామ శక్తి ఒకటి ఉంటుంది. దానిలో నుంచి విక్షేప శక్తి ప్రసారం అవుతూ ఉంటుంది. ఇది ఏష సాయేష ఇదే పురుషస్య సంస్కృతే నిదానం. జన్మ తీసుకొని రావడానికి ఆ సంస్కృతి, ఆ సంసారానికి ఇదే నిదానం. సంస్కృతి అంటే సంసారం. పురుషుడికి సంసారానికి నిదానం కారణం ఇదే, ఈ తమో గుణం. తమో గుణం ఎక్కడి నుంచి వచ్చిందంటే అది ఆవృతి నామ శక్తి, అది ఆవరణ శక్తి. ఇది ఇంకా ప్రజ్ఞావాన్ అపి పండితః అపి చతురః అపి అత్యంత సూక్ష్మార్థ దృగపి. ఎవరైనా సరే, వాడు ప్రజ్ఞావంతుడైనా పండితుడైనా చతురుడైనా, ఎంత చాతుర్యం ఉన్నా, ఎంత సూక్ష్మ దర్శనం ఉన్నా, ఏమైనా సరే, ఆ తమస్సులో పడ్డాడంటే వాడు ఇంకా బహుధా సంబోధిత అపి. ఎంత చెప్పినా సరే వాడు మాత్రం స్ఫుటంగా దేన్ని నవేత్తి తెలుసుకోలేడు. ఎందుకంటే వ్యాలీడ కప్పబడి ఉంటాడు. అది ఆవరణ, అది మొత్తం మాయ కప్పుతుంది. అది అందులో నుంచి బయటపడడం కష్టం. బయట పడలేమనట్లేదు, బయట పడడం కష్టం. బయట పడవలసే ఉంటుంది. ఎందుకో చూద్దాం. ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చే విషయం చూసుకుందాం. బయట పడడం కష్టం, బయట పడలేము కాదు, బయట పడడం కష్టం, అంతవరకే. చాలా మంది బయటపడ్డారు. కష్టంతో కూడిన పని కానీ చెయ్యొచ్చు అని ఎందుకు ఇన్నిసార్లు మనం చెప్పుకుంటున్నామంటే, మన మనసు, నా మనసు వింటుంటుంది. దానికి తెలియాలి బయటపడొచ్చు. చాలా మంది బయటపడ్డారు, కష్టమే కానీ ప్రయత్నం చేయొచ్చు, చేసి సాధించొచ్చు అని నా మనసుకు నేను చెప్పుకోవడానికి ఇన్నిసార్లు అంటుంటాను. అయితే నా మనసుకు కూడా నేను యాక్చువల్ గా శాస్త్రం చూపించి చెప్పాలి ఎక్కడ రాసింది ఆ విషయం అని. ఇక్కడే ఉంది అది. సత్తా అసత్తా అంటే 2 కాదని చెప్తున్నారు. అది సత్తా ఎందుకంటే అది ఎప్పుడు ఉంటుంది. సరే, ఎప్పుడు ఉంటుంది అంటే నేను ఇది ఉంది అనుకున్నంత వరకు అది ఉంటుంది. అసత్తుగా అది జ్ఞానంతో పోతుంది. అవిద్య ఎప్పుడైనా విద్యతోటి పోతుంది. అజ్ఞానం ఎప్పుడైనా జ్ఞానంతో పోతుంది. చీకటి ఎప్పుడైనా లైట్ వేస్తే పోతుంది. ఆ పోయే లక్షణం దానికి ఉంది కదా, అసత్తు. కాబట్టి ఇంత మహామాయ నన్ను గమ్మేసింది, అయ్యో నేను ఇందులో కూరుకున్నాను, ఇంక బయటపడ్డం ఎట్లా అంటే, ఆ మాయకి వ్యతిరేకమైంది ఏంటో తెలుసుకుంటే, చీకటికి వ్యతిరేకం వెలుగు కాబట్టి వెలుగు వచ్చిందంటే చీకటి పోతుంది. అట్లనే అజ్ఞానము అవిద్య ఇదే కదా మాయ. ఈ అజ్ఞానాన్ని తగ్గించుకుంటే జ్ఞానాన్ని పెంచుకోవడమే కదా. అజ్ఞానం సపరేట్ గా లేదు. జ్ఞానాన్ని పెంచుకుంటే అజ్ఞానం తగ్గుతుంది, విద్యను పెంచుకుంటే అవిద్య తగ్గుతుంది. ఇవి తగ్గాయంటే మాయపోతుంది, అంతే. గ్యారంటీగా జరుగుతుంది. అయితే చాలా బలం దానికి, ఈ మహామాయకి మహాబలం. ఆ బలం దానికి ఎక్కువ ఉంది కాబట్టి మనం కూడా దానికి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ లాగా, ఈక్వల్ అండ్ ఆపోజిట్ మహామాయకి మహా జ్ఞానాన్ని మనం పెంచుకుంటే అదెంత బలంగా ఉందో దానికన్నా ఎక్కువ బలం మనకుందంటే మనం దాటిపోవచ్చు. యాక్చువల్గా చాలా ఈజీ మ్యాటర్. మనం ప్రతి వస్తువు భూమికి సంబంధించిందంతా, భూమి పైన అట్మాస్ఫియర్ లో తిరిగేదంతా భూమి మీద వచ్చి పడుతుంది గ్యారంటీ. ఏదో ఒక సమయంలో ఇక్కడ పడుతుంది. అయితే దాన్ని దాటిపోవడం ఎట్లా? అట్మాస్ఫియర్, ఈ మొత్తం భూమి యొక్క అట్మాస్ఫియర్ ని దాటి ఎట్లా పోతామంటే, ప్రతి దాన్ని భూమి గుంజుతుంటుంది. దానికి ఒక శక్తి ఉందని మన వాళ్ళు కనిపెట్టారు. దానికి ఎంత బలం ఉంది అని కనిపెట్టారు. అది ఒక క్షణంలో ఇంత వేగంగా, ఒకవేళ దాటి ఇంత వేగంగా, ఒక క్షణంలో ఇంత వేగంగా ప్రయాణం చేస్తే దాని శక్తి సరిపోదు. ఆ వెళ్ళిపోతున్న దాన్ని పట్టుకొని వెనక్కి గుంజే శక్తి దానికి ఇంతవరకు ఉంది. ఇది లిమిటెడ్ శక్తి దాన్ని. ఈ శక్తిని దాటామంటే మాత్రం దాటి వెళ్ళిపోవచ్చు అని మన వాళ్ళు చాలా ఈజీ ఎప్పుడో కనిపెట్టి ఆ భూమి ఆకర్షణ శక్తి అని పిలుస్తారు. దాన్ని దాటిపోయేందుకు దీని శక్తి మించిన శక్తి మనకుంటే అని, అంతటి శక్తితోటి, అంత ఎనర్జీ
ఉండేటట్టు విపరీతమైన ఫోర్సెస్ తయారు చేస్తారు రాకెట్స్ ని లాంచింగ్ చేసేటప్పుడు. అప్పుడు భూమి ఆకర్షణ శక్తిని మించిన శక్తితోటి ఒకవేళ రాకెట్స్ ని లాంచ్ చేస్తా వెళ్ళిపోతాయి దాటంతే కదా. ఇది మహామాయ మహామాయ ఉంటే ఉన్నది దానికి మహామాయ ఉండొచ్చు, అది మహాశక్తి ఉండొచ్చు. అయితే దానికి మించిన జ్ఞానశక్తి మనకు కలిగితే దాన్ని దాటిపోవచ్చు. అది ధైర్యం. అందుకని మాటి మాటికి కష్టము అసాధ్యం కాదు, సాధించవచ్చు. అది సాధ్యమే, కష్టము కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఆ వెలాసిటీ ఎక్కువ ఉంది, దానికి సరిపోయినంత వెలాసిటీ కొంచెం భూమికి ఎంత వెనక్కి గుంజే శక్తి ఉందో దానికన్నా కొంచెం ఎక్కువ శక్తి ఉంటే చాలా ఎక్కువ శక్తి అవసరం. భూమి వెనక్కి గుంజే శక్తి దానికి ఎంత ఉందో శక్తి కరెక్ట్ గా కనిపెట్టి దానికన్నా కొంచెం ఎక్కువ శక్తి మనకుంటే దాటిపోవచ్చు. చాలా ఈజీ. అందుకే అంత ధైర్యం మనకి, అందుకే అంత ధైర్యం. ఏం పర్వాలేదు దాటేయచ్చని. ఆ తర్వాత భ్రాంత్య ఆరోపితం ఏవ సాధు కలయతి ఆలంబతే తద్గుణ హంత అసౌ ప్రబలా దురంత తమసః శక్తి మహతీ ఆవృతి. ఇప్పుడు ఏంటంటే మనకు ఈ భూమి ఆకర్షణ శక్తి భ్రాంతి, ఆ భ్రాంతి ఆరోపితమైతే ఆ గుణాలను చూసుకొని వాటిని ఆలంబనలుగా పెట్టుకొని అంతా బానే ఉంది కదండి అని అనుకుంటాము. సాధు కలయిత అంతా బానే ఉంది, అంతా సాధు. ఇప్పుడు మనకేం తక్కువైంది? ఎప్పుడు దాటిపో, ఈ మాయం దాటు, మహా మాయ ఇది, నీకెందుకు ఇవన్నీ, దీన్ని దాటిపో, ఈ శరీరం వద్దు, ఈ జన్మలన్నీ వద్దు, జన్మల పరంపరల్ని దాటిపో, ఈ సంసారం ఎందుకు నీకు, సంసారాన్ని దాటిపో అని ఎందుకు మాటికి చెప్తారు. బాగానే ఉంది కదా, ఇప్పుడు సంసారానికి ఏమొచ్చింది, జన్మలుంటే మంచిదే కదా, కూర్చొని మంచి సాధు. యాక్చువల్ గా అవకాశము హాయిగా మీనాలాగా బోలెడు శరీరాలు, బోలెడు జన్మలు వస్తే బోలెడు చదువుకోవచ్చు కూర్చొని. ఇప్పుడు నష్టం ఏముంది ఇందులో, ఊరికే కష్టపడి ఇందులో నుంచి బయటపడడం ఎందుకు అని అనిపిస్తుంది. దాటితే కదా దానికన్నా ఎక్కువ ఉంది అని తెలిసేది. ఎంతసేపటికి ఆ ఎల్కేజీలోనో, సెకండ్ క్లాస్ లోనో, ఫిఫ్త్ క్లాస్ లోనో, 10th క్లాస్ లోనో కూర్చొని బాగుంది కదా ఉంటుంది. నువ్వు ఆ దాటు అవతల ఇంకా కాలేజ్ ఉంది, అది దాటు ఇంకా బోలెడు చదువుకునేది ఉంది, తెలుసుకునేది ఉంది, బోలెడు ప్రపంచం ఉంది. ఇందులోనే బాగుంది కదా, అది బాగా అలవాటైన ప్లేస్, నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన బడి, ఇదే స్కూల్లో ఉంటాను, ఇక్కడే తింటాను, ఇంకా అంటే పాస్ అవ్వరా నువ్వు, పాస్ అవ్వడం ఎందుకంటే ఉత్తీర్ణం ఎందుకు, అవసరం లేదు, బాగానే ఉంది కదా అంటే ఉండు నీ ఇష్టము. కానీ ఇంకా అవతల చాలా ఉంది. ఇది ఇక్కడ బాగా లేదని కాదు, భూమి మీద బాగలేదని కాదు, ఈ జన్మలు మంచివి కాదని కాదు. ఈ భూమి భగవత్ స్వరూపమే, ఈ జన్మలు అవే స్వరూపాలు, రూపాలు అవే స్వరూపం. కానిదేముంది, చెడేముంది ఇందులో? అయితే ఉండి ఏడుస్తూ దుఃఖిస్తూ కళ్ళనీళ్లు గార్చుకుంటూ, ఒకసారి బాధపడుతూ, ఒకసారి నవ్వుతూ, తిట్టుకుంటూ, మెచ్చుకుంటూ, రకరకాలుగా కాదు, ఇంకా మంచి ఉంది. అసలు ఇన్ని రకాలుగా కాకుండా స్థిరంగా ఉండే మంచి ఉంది, మారుతూ ఉన్న మంచి కాదు, స్థిరంగా ఉండే మంచి. రెండు మంచే, మారుతూ ఉండే మంచి కాదు, స్థిరంగా ఉండే మంచి. నీకు కావాలా ప్రయత్నం చేసుకో, లేకపోతే నీ కర్మ ఇంకా అంతా. అది అసలు ఎంత బలం అంటే ఇటువంటి లాజిక్ కి. బానే ఉంది కదండి, ఎందుకు ఊరికే జన్మలొద్దు, ఊరికే సంసారం వద్దు, ఇల్లు వాకిలు వదిలిపెట్టిపో, వాళ్ళందరి మీద ప్రేమలు ఎందుకు? ప్రేమలు నా కూతురు మీద నాకు ప్రేమ ఉంటే ఇప్పుడు అందులో నష్టం ఏముంది? ఉండొచ్చు కదా, నా కూతురు మీద ప్రేమ నాకుంటే ఇప్పుడు ఏమైంది? పక్కోళ్ళు వాళ్ళందరితోటి నేను ఏమైనా పెట్టుకున్నాను? నా కూతురే కదా, దానికి అదేదో టైంకి ఇంత అన్నం తింటే అది సంతోషంగా ఉంటుంది, నాకు అదే సంతోషము. దాని మా అనుకో, తగ్గించుకో, ప్రేమ తగ్గించుకో, కటింగ్ చేసుకో, బండాలన్నీ కోసుకో, ఎందుకు అవన్నీ చెప్తారు అని మాటికి ఈ మహతీ తమసః శక్తి, ఆవృతి శక్తి అది అనిపిస్తుంటుంది. ఈ తమో గుణము, ఆ తమస్సు, ఆ చీకట్ల అజ్ఞానము, భ్రాంతితో ఆ విధంగా అనిపిస్తే దాటితే తెలుస్తుంది, దాటకపోతే ఇది బాగానే ఉందనిపిస్తుంది. ఇంకొక పెద్ద తలకాయ నొప్పి ఏంటంటే మాయకి, మహామాయకి ఇంకొక కామెడీ ఏంటంటే, నాలాంటి వాళ్ళందరినీ చూసుకుంటే ఇది బాగానే ఉంది అని అనిపిస్తుంది అని నేను చెప్పి ఆగారు. ఇంకొకటి కూడా, బాగానే ఉందని అనిపించడం ఒకటే కాదు, మార్పు అంటే ఇష్టం ఉండదు, దానికి మారడం ఇష్టం ఉండదు.
మార్పులు అసలు నేను చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు, అవన్నీ నాకు ఎందుకు, నేను ముసలిదాన్ని అవ్వడం నాకు ఇష్టం లేదు, నా కూతురు ఏదో పెళ్ళయి చాలా దూరంగా వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మార్పు నచ్చదు. యాక్చువల్గా అది పెళ్ళయి దాని సొంతంగా దాని ఇంట్లో దాని భర్తతోటి పిల్లలతోటి సంతోషంగా ఉందంటే నాకెందుకు మధ్యలో ఏడుపు అంటే వాళ్ళు బాగానే ఉన్నారు అనుకోండి అని ఎందుకు ఏడుస్తాను నేనంటే మార్పు నచ్చదు అంతే, ఇంకేం పెద్ద కారణం లేదు. ఎందుకు చావంటే నాకు ఇష్టం ఉండదంటే మార్పు నచ్చదు అంతే. ముసలిదాన్ని అవ్వడం నాకు ఎందుకు ఇష్టం లేదంటే నాకు మార్పు నచ్చదు. మార్పు అంటే రెసిస్టింగ్ చేంజ్ రెసిస్టెన్స్ ఈ మహామాయకున్న గొప్ప మాయ. అది మారుతూనే ఉంటుంది. మార్పు అంటే ఇష్టం లేదు నాకు వద్దని చెప్పిస్తుంటుంది, బానే ఉంది కదా అని అనిపిస్తుంటుంది. ఇంకా అది దురంతం, అది దానికి అంతులేదు, అది మహాలోతు, అది మహాప్రబలం, ఎంతో బలంతో ఉన్నది. ఆ శక్తి లాగుతుంటుంది, భూమి ఆకర్షణ శక్తి లాగా లాగుతుంటే వచ్చి ఇక్కడ పడవచ్చు, దానిదేముంది, దాటిపోయేందుకు అవకాశం కూడా ఉంది. దీన్ని మించిన శక్తి ఉంది, దీన్ని మించిన శక్తి నువ్వే అయి ఉంది. కావాలంటే అది యాక్టివేట్ చేసుకో. ఎక్కడి నుంచి వచ్చింది? రాకెట్స్ ని లాంచింగ్ చేసేందుకు భూమి ఆకర్షణ శక్తిని మించిన శక్తితోటి ఆ వస్తువులను ఆ స్పేస్ లోకి లాంచింగ్ చేయడానికి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచే వచ్చింది. భూమికి అంత భూమి ఆకర్షణ శక్తికి మించిన శక్తి భూమి మీదే ఉంది. దాన్ని వాడుకున్న వాళ్ళు దాన్ని లాంచింగ్ చేసుకున్నారు. అది మహామాయ, మహాశక్తి భూమికి అప్పడంలాగా నన్ను అంటించేస్తుంది, మాటి మాటికి ఎన్నో జన్మలో తిప్పుతుంటుంది. అయితే ఏంటి? దాన్ని మించిన శక్తి నాలోనే ఉంది, నేను అయి ఉంది. అది తెలుసుకుంటే తెలుస్తుంది. సరే, తర్వాత చూద్దాం. అభావన వా విపరీత భావన సంభావన విప్రతిపత్తి అస్యాహ సంసర్గయుక్తం న విముంచతి ధ్రువం విక్షేప శక్తి క్షపయతి అజస్రం. అభావన అది నేనే అయి ఉంది. అసలు ఈ భూమి ఆకర్షణ శక్తిని దాటుకొని వెళ్ళిపోయేంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడే ఉంది. ఈ మహామాయ ప్రబలా, అహో ఇంక చెప్పరానంత దురంతమైన ప్రబలమైన ఆ మహాశక్తి అది నేనే. దాన్ని దాటిపోయే ఇంకా దాన్ని మించిన శక్తి నేనే. కానది నాకు అనిపిస్తుందా? అనిపించదు. ఆ శక్తి నేనని అనిపించదు. ఎందుకు అంటే ఈ మహామాయా శక్తే నాకు ఈ అభావన కనిపిస్తుంది. నేనే అది అయి ఉన్నది, ఆ అనంతమైన శక్తి నేనే అయి ఉన్నది అన్న విషయము నా భావనకు అందనీయకుండా ఉంటున్న అభావన, నేనే ఆ పరం బ్రహ్మనన్న భావన రాదు, వచ్చింది నిలబడదు. ఎందుకంటే మహామాయ. ఏం చెప్తాను? అయితే మరి ట్రై చేయాలి. రాకెట్ ని లాంచింగ్ చేసేటప్పుడు ఒక్కసారి వీళ్ళు ఏదో భూమికి ఇంత, దాని ఆకర్షణ శక్తి ఇంత, దాని ఫోర్స్ అని ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక్కటేసారి లాంచింగ్ చేయగలిగారు వాళ్ళు. చాలా ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ ఉంటాయి, చాలా ట్రయల్స్ చేసుకుంటారు, చాలా సార్లు ఫెయిల్ అవుతారు. అయితే ఏంటి? ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తారు, ఆ సాధించిన దాకా చేస్తారు. ఈ అభావన కూడా అంతే, అది సేమ్ స్టోరీ. అది ఫెయిల్ చేస్తుంటుంది. మాట్లాడితే నేను అది ఆ శక్తి నేను అన్న విషయం గుర్తే ఉండదు. ఆ అభావన ఒకటి పెద్దది తలనొప్పి. దాంతో విపరీత భావన, ఆపోజిట్ భావన గట్టిగా ఉంటుంది. అసలు గట్టిగా ఉండవలసిన భావన అసలు ఉండదు, అభావనంగా భావించడానికి లేకుండా ఉంటుంది ఆ భావనగా. దానికి ఆపోజిట్ అక్కర్లేని భావన మాత్రం విపరీతంగా గట్టిగా ఉంటుంది. అది విపరీత భావన అంటే ఆపోజిట్ భావన. ఈ శరీరాన్ని మీనా నేనున్నాను, నాకు ఒక పిల్ల ఉంది, నాకు ఒక ఇల్లు ఉంది, నాకు ఒక కారు ఉంది, ఒక ఉద్యోగం ఉంది, ఒక కంప్యూటర్ ఉంది, ఒకటి నేనున్నాను, ఇదిగో నాకు ఇంత వయసు, నేను ఇక్కడ ఏంటి ఇంక ఇది నేనని ఈ గిరిగీసుకొని లిమిటెడ్ భావన మాత్రం గట్టిగా ఉంటుంది. ఆ విపరీత భావన. అసలు ఉండవలసిన భావన మాత్రం అభావం అయిపోతుంది కనిపించకుండా. పైగా విప్రతిపత్తి సంభావన, విప్రతిపత్తి అనుమానంతో కూడిన భావన ఇంకా సమ్యక్గా, అసలు అన్నిటికన్నా ఎక్కువగా ఉండే, బాగా గట్టిగా పట్టుకొని ఉండేది ఏంటంటే అనుమానం. విప్రతిపత్తి సంశయం. అనుమానం అంటే అది వేరే అర్థం ఉంది. అనుమానం అంటే అనుసరించి కొలుచుకోవడం, అది దాన్ని అనుమానంగా వాడొద్దు మనం ఇక్కడ. విప్రతిపత్తి అంటే సంశయం.
నిజమేనా అంటే వాళ్ళు చెప్తారంటే నిజంగా రాశారనుకోండి భగవద్గీతలో నిజంగా అవుతుందంటారా, నిజమేనంటారా, నాకేమో అట్లా అనిపించట్లేదే, అసలు ఎప్పటికైనా నాకు అటువంటిది వస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు అటువంటి స్థితి నాకు ఎప్పటికైనా వస్తుందా అన్న సంశయం ఒకటి ఆల్రెడీ తలనొప్పి పుట్టిస్తుంది. దాన్ని మించిన దండక్కి ఉన్న ఇంకొక సంశయం ఉంటుంది. వాళ్ళు చెప్తారు కానీ నిజమేనా, అసలు నేను ఎప్పటికైనా అట్లా అవుతానా అన్నది ఒక రకము. కనీసం ఆ సంశయంలో నుంచి బయటపడితే పడొచ్చు, పడేందుకు అవకాశం ఉంటుంది. ఇది నిజమేనా అన్న సంశయం దగ్గర నుంచి మొదలైతే నిజమేనా కాదా అన్నది ముందు తేల్చుకొని, నిజమే అన్నాక ఎప్పటికవుతుందో అన్న సంశయం పెట్టుకొని, ఇంకా అది కూడా దాటి ఇంక ఎన్ని లెవెల్స్ లో దాటాలో అక్కర్లేకుండా ఈ విప్రతిపత్తి సంభావన, ఈ అసంభావన విపరీత భావన కొంచెం నయమి, ఇది విప్రతిపత్తి సంభావన ఇంకా దరిద్రం. నిజమేనంటారా, వాళ్ళు భగవద్గీత చదువుతారు, దానికి పూజలు చేస్తారు, గీతా జయంతులన్నీ చేస్తారు, దాన్ని నమ్మరు. భగవద్గీతలో భగవంతుడు ప్రతిజ్ఞలు చేసి శపథాలు చేసి ఒట్లన్నీ పెట్టి ఆయన అవును అవును ఉంది ఉంది నువ్వే నువ్వే అని చెప్తే నమ్మబుద్ధి కాదు, కానీ మాత్రం దానికి పూజలు చేస్తాము. ఎందుకు ఎంత విపరీతమైన విప్రతిపత్తి అభావనలు ఉంటాయో, అసలు అన్ని కలిపి కలగాములుగా ఒక పెద్ద ముద్ద అది ఈయన అక్కడ యాక్చువల్ గా అభావన, విపరీత భావన, విప్రతిపత్తి భావన అని చెప్తున్నాడు. ఈ మూడు వేరు వేరు కాదు, కలిపి ఒక పెద్ద ముద్ద అది. నిజమేనా అని అనుకుంటూ భగవద్గీతకి దండం పెట్టుకుంటూ రామాయణం చదువుతాము, రామాయణంలో ఉన్నది తెలుసుకోము. రాముడు అంటే దేవుడు కాబట్టి చేస్తాడు, నేను కాదు అని చెప్తుంటాము. దేవుడు ఎందుకు చేస్తాడంటే ఆయన దేవుడు కదండి అంటాము. దానికి ఎందుకు అని ప్రశ్నించేది లేదు. నేను అదే అయి ఉన్నాను అని నమ్మబుద్ధి కాదు. నిజమేనా అని దేవుడు చెప్పినా సరే, పోనీ రాముడు అంటే చేసి చూపించాడు, అర్థమైందా, కాలేదు, చేసి చూపించాడు, ఇంక తర్వాత చెప్పి వినిపిస్తున్నాడు, పోనీ అర్థమైందా, కాలేదు, భగవద్గీత చెప్పినా అర్థం కాదు, అది నువ్వే అన్నా అర్థం కాదు. ఒకవేళ అర్థమైందా లేదా వేరే విషయం, నమ్మబుద్ధి అయిందా, కాదు. ఇన్ని అక్కర్లేని భావనలు పెట్టుకొని అసలు దాన్ని ఎట్లా భావిస్తాను నేను, అసలు ఆ పరమాత్మ భావన ఆత్మభావన నాకు ఎట్లా వస్తుంది, ఇన్ని అసంభావనలు ఇన్ని విపరీత భావనలు ఉంటే అసలు భావన రావడం రాకుండా ఉన్నది అది. ఇది ఈ విధంగా అభావనలతో, విపరీత భావనలతో, విప్రతిపత్తి భావనలతో ఒకవేళ కూడి ఉంటే ఎవరైనా ఈ సంసర్గయుక్తం వీటన్నిటితోటి రాసుకొని పూసుకొని అంటించుకొని తిరిగితే, అంటే దేవుడు కాబట్టి చేస్తాడు, దేవుడు ఉన్నాడు నన్ను రక్షిస్తాడు, దేవుడు ఎక్కడో ఉన్నాడు, నేను దేవుని కాదు, మరి నువ్వెవరురా, నేను మీనని, ఇదిగో ఈ శరీరము, నాకు ఒక పిల్ల, నాకు ఒక పిలికున్నా, నేను ఇంతే, నేను ఉన్నాను, ఇప్పుడు మొన్న పుట్టాను, రేపు చచ్చిపోతాను, ఇంకింతే అన్న విపరీత భావన. కాదురా ఊరా, నువ్వు చెప్తున్న భగవద్గీతలో ఉన్నది నువ్వే, నీ గురించే చెప్తున్నారు, భగవంతుడే ఒట్టేసి చెప్పాడు నువ్వు అదేనని అంటే చెప్తారు కానీ నిజమేనంటారా అని ఇంకిన్ని పెట్టుకొని కూర్చుంటే నీ అందానికి ధ్రువం గ్యారంటీగా ఇవి ఏవి, ఈ మహాశక్తి మాయాశక్తి ఉంది కదా, అది ఇంకా నిన్ను నా విమంచతి, నిన్ను వదిలేది లేదు, అది ఇంకా నిన్ను వదలదు. నువ్వు దాన్ని మించిన మహాశక్తి, నువ్వు దాన్ని మించిన మహాశక్తివి నువ్వని నీకు తెలియకపోతే ఆ మహాశక్తి నిన్ను కిందికి లాగుతుంటుంది, అంతే కదా, ఇంకా అది నిన్ను వదిలిపెట్టదు. అప్పుడేమవుతుంది, నువ్వు ఎన్నిసార్లు రాకెట్లు లాంచింగ్ చేసుకోవడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకెట్ లాంచింగ్ దాకా మనం ఎక్కడికి వెళ్ళాము, నిజంగా మనం చేయగలమండి అంటే, నిజంగా మనకంత శక్తి ఉందా అండి, రాకెట్స్ నిజంగా అంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరో నాసా వాళ్ళు అట్లాంటి వాళ్ళు చేస్తారు, ఇస్రో వాళ్ళు, మనం చేయగలమండి, మన వల్ల ఎక్కడైతుంది అనుకుంటూ అనుమానంతో, అంటే వాళ్ళు ఋషులు కాబట్టి చేస్తారు, వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి చేస్తారు, వాళ్ళు శంకరాచార్యులు అంటే చెప్తారు, నిజమైన ఆయన కంటే అవుతుందేమో, మనందరికి అవుతుందేంటి అని ముందు అవి దాటితే చూద్దాము. అవన్నీ పెట్టుకుంటే ఇంకా అది ఎక్కడ లాంచింగ్ చేయనిస్తుంది, నేను ఇక్కడే గుంజుతుంటుంది ఆ శక్తి, మహాశక్తి, ఇక్కడ వచ్చి టపి 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 అని జన్మ వెనకాల జన్మలో ఇక్కడ పడతావు. ఇంకా ఈ విక్షేప శక్తి ఒకటి ఉంటుంది, అది అజస్త్రం, అనంతమైన కాలము, ఇంకా అదే పనిగా మాటికి నిన్ను ఇక్కడే క్షపయతి తీసుకొస్తుంది, టపిమని పడేస్తుంది నిన్ను.
ఆవృత శక్తి, ఆవరణ శక్తి వదిలేది లేదు, విక్షేప శక్తి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడేసేదే, ఇక్కడే ఉంటావు భూమి మీదే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంచింగ్ చేయాలన్న ఐడియానే రాదు, ఇక్కడిక్కడే తిరుగుతావు. ఒకవేళ లాంచింగ్ చేయడానికి అప్పుడప్పుడు ఎప్పుడైనా భగవద్గీత పెట్టుకోనో భాగవతం పెట్టుకోనో వేదాలు గీతాలు చదువుకుంటూ అర్థం చేసుకుందామన్నా కూడా ఈ అనుమానాలు ఒకటి సంశయాలు ఉంటాయి. ఇవేం చేస్తాయి, మళ్ళీ సేమ్ స్టోరీ, శక్తి సన్నగిల్లిపోతుంది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే నువ్వు ఆ మహాశక్తి అయి ఉన్నావు, ఈ మహాశక్తిని మించిన మహాశక్తి నువ్వు అయితే ఈ అభావనలు, విపరీత భావనలు, ఈ సంశయ భావనలు, ఈ మూడు ఏం చేస్తాయంటే నీ శక్తి సన్నగిల్లేటట్టు చేస్తాయి. నీ సొంత శక్తి, నువ్వు మహాశక్తి అయి ఉన్నావు, దాన్ని తగ్గిపోయేటట్టు చేస్తాయి. నీ శక్తి సన్నగిల్లితే మళ్ళీ వచ్చి పడతావు, మళ్ళీ జన్మెత్తుతావు, మళ్ళీ కూర్చుంటావు. ఇప్పుడు మీనా రేపు ఇంకేంటో జాన్, లేకపోతే ఆ తర్వాత ఇంకేంటో, లేకపోతే ఇంకో చెట్టు, పుడుతుంటావు పోతుంటావు, పుడుతుంటావు పోతుంటావు. ఎప్పుడైనా తెలివెక్కువయ్యి లాంచింగ్ చేద్దాం పట్టు రాకెట్ అని మీనాలా కూర్చుంటే ఆ శక్తి సరిపోకపోతే మళ్ళీ ఏమైతుంది, ఇంకొక జన్మ, మళ్ళీ ఇంకొకసారి, మళ్ళీ అంతే. అక్కడ దాటనియదు అట్మాస్ఫియర్. ఇంకా మళ్ళీ ఆ అట్మాస్ఫియర్ ని దాటకపోయేసరికి మళ్ళీ వచ్చి భూమి మీద టపీమని పడతావు, అంతే కదా. క్షపయ్యేది అది పడేస్తుంది, నువ్వు టపీమని పడతావు, ఇంకంతే కదా. ఈ విషయాన్ని ఇక్కడ మనం ఫస్ట్ టైం వివేక చూడమనిలో చూడట్లేదు, మన భగవంతుడు భగవద్గీతలో ఆల్రెడీ చెప్పాడు. అజ్ఞః అశ్రద్ధధానః చ సంశయాత్మ వినశ్యతి. అజ్ఞః జ్ఞానం లేదు, ఏమి జ్ఞానం లేదు, ఆత్మ జ్ఞానం లేదు, నేనే అది అన్న జ్ఞానం లేదు, అసలు ఆ భావనే మనసుకి రాదు, అది అజ్ఞానం, ఆత్మజ్ఞానం లేకపోవడం. అశ్రద్ధధానః, అశ్రద్ధధానుడై ఉంటేవాడు, అశ్రద్ధ వాడికి విపరీత శ్రద్ధ దేని మీద ఉండాలి, ఆత్మ ఏంటి అని తెలుసుకోవడం మీద శ్రద్ధ ఉండాలి, దాన్ని నమ్మాలి, దాన్ని పట్టుకోలేదు, నువ్వై ఉన్నావు తెలుసుకుంటావు, అప్పుడు ఆ శక్తి కలుగుతుంది, అప్పుడు ఆ జ్ఞాన శక్తి. ఈ విపరీత భావన, ఈ మీనా అన్నది నేను, ఇంతే మొత్తం, ఇంత లిమిటెడ్ ఎడిషన్ అనుకొని కూర్చుంటాను. విపరీత భావన, అక్కర్లేని విషయం మీద బాగా గట్టి నమ్మకం, ఈ మీనాన్ని నేను అన్న, నేను మొన్న పుట్టాను పలానా రోజు, ఇంకా రేపు 10-20 ఏళ్ళ తర్వాత నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, వాడు చచ్చిపోయాడు, వీడు చచ్చిపోయాడు, వాడు పుట్టాడు, ఈ విపరీత భావన ఉంటుంది. అది ఇంకా అశ్రద్ధ. దేని మీద శ్రద్ధ ఉండాలి దాని మీద ఉండదు, అక్కర్లేని విషయాల మీద శ్రద్ధ, ఫోకస్. మూడవది సంశయాత్మ, సంశయం నిజమేనంటారా, భగవద్గీత చెప్పేది అంటే చెప్తారు కానీ నిజమేనంటారా, పెద్దవాళ్ళు అందరూ అట్లా చేసి రమణ మహర్షి లాంటి వాళ్ళు అంటే వెళ్ళారండి కానీ అంత నిజం నవ్వుతుందంటారా, మరి నువ్వు ఎందుకురా చదువుతున్నావు, భగవద్గీత ఎందుకురా చదువుతున్నావు నమ్మకపోతే, అంటే నిజంగా జన్మలు ఉంటాయంటారా, మరి నీ జన్మలు ఉంటాయని నమ్మకం లేదు, నువ్వే అది అన్న విషయం నమ్మడానికి రాదు. అహం బ్రహ్మాస్మి అని అంటే వింటావు, కావాలంటే నోటితోటి అంటావు, కానీ ఆ భావనే రాదు, అసలు నమ్మవు. సంశయం నిజమేనా అని, ఈ సంశయాత్మ. ఈ మూడు ఉంటే ఏమవుతావురా నువ్వు, అటువంటి వాడు వినశ్యతి, నశించిపోతాడు అని చెప్పాడు ఆయన. చాలా క్లియర్ గా చెప్పాడు, ఈయన అంతకన్నా క్లియర్ గా చెప్పాడు. వాడు నా విముంచతి, వాడికి మోచనము లేదు. మోచనము, మోక్షము, ముక్తి, మోక్షము ఒకటే అర్థము, అవి లేవు వాడికి. మోక్షం లేదు, మోచనం లేదు, ముక్తి లేదంటే వాడు నశించిపోతాడు. ఇంకా ఈ నశించే మార్పులతో ఉండడం, పుట్టడం, పెరగడం, వృద్ధుడైపోవడం, చచ్చిపోవడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ పెరగడం, ఇంక ఇది ఈ సైకిల్ నడుస్తుంటుంది, నశించే విషయం నడుస్తుంటుంది. ఎవరికి అంటే వాడు అజ్ఞానుడు, ఆత్మజ్ఞానం లేనివాడు, అశ్రద్ధ, అక్కర్లేని విషయాలు, నేను మీనా, ఇదే మీనా, నేనే, నువ్వెవరు, నేను మీనా, నువ్వెవరంటే అసలు యాక్చువల్ గా అనడం కూడా అయోమయం ఉంటుంది. నువ్వెవరు అని అడిగితే నా పేరు మీనా అని చెప్తాను. నీ పేరేంటని అడిగారు వాళ్ళు, నువ్వెవరు అంటే నా పేరు మీనా అని చెప్తాను. నువ్వెవరు అంటే చెప్పడానికి నేనెవరో నాకు తెలీదు. ఎందుకు అంటే నాకు జ్ఞానం లేదు, అజ్ఞానం ఉంది, ఆత్మజ్ఞానం లేదు. కాబట్టి నువ్వెవరు అంటే నా పేరు మీనా అని చెప్తాను. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి? నువ్వెవరు అంటే మొత్తం అంతా అయి ఉన్నది నేను. వాళ్ళు నీ పేరేంటి అంటే నా పేరు, ఈ రూపానికి నా పేరు మీనా, కాబట్టి ఈ రూపానికి అన్న పార్ట్ కట్ చేసి నీ పేరేంటి, నా పేరు మీనా, పోనీ దానికి అర్థం ఉంది. మీరెవరండి, నా పేరు మీనా. ప్రశ్న ఒకటైతే జవాబు విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఎందుకంటే అశ్రద్ధ. ఏది అవునో తెలియదు, ఏది కాదో దాన్ని పట్టుకొని ఇదే అనుకోవడం. సంశయాలు అని భగవంతుడు చెప్పినా సరే నమ్మబుద్ధి కాదు. ఇట్లాంటి వాళ్ళు ఏమవుతారు, అటువంటి నరుడికి, అటువంటి సంశయాత్మన సంశయాలని పెట్టుకున్న వాడికి
అయం లోక, ఈ లోకంలో వాడికి సుఖం నాస్తి, పరలోకంలో కూడా సుఖం నాస్తి. వాడికి ఇక్కడ సుఖం లేదు, పరలోకంలో లేడు, వాడికి సుఖం అన్నది తెలియదు, వాడు అట్లా పోతాడు వాడు అని చెప్తున్నారు. చెప్తూ ఇందులో 16వ అధ్యాయంలో భగవద్గీతలోనే దైవాసుర సంపద్విభాగ యోగంలో 19వ శ్లోకంలో చాలా క్లియర్ గా చెప్పారు. తాన్ వాళ్లను, అహం నేను, అజస్రం ఇంకా అదే పనిగా మాటి మాటికి ఇంకా కలకాలము వాణ్ణి క్షిపామి ఇక్కడే తీసుకొచ్చి పడేస్తానని చెప్పారు. ఆ పడేసేది ఎవరు? ఆ మహామాయ, జగన్మాయ, జగన్మాతగా కనిపిస్తుంటుంది అది జగన్మాయ. అది చెప్తున్నది ఇక్కడ తీసుకొచ్చి ఠిపి వాడిని పడేస్తూనే ఉంటాను. ఎవరిని అంటే ఇదిగో ఈ 4వ అధ్యాయంలో జ్ఞాన కర్మ సన్యాస యోగంలో ఆయన చెప్పి అగ్నిహ, అశ్రద్ధానహ, సంశయాత్మ వీళ్ళు ఉంటారు ప్రజలు. వీళ్ళు ప్రయత్నమే చేసుకోలేదు, ఆ మహాశక్తిని దాటే ఉద్దేశమే లేదు, ఇక్కడిక్కడ తిరుగుతుంటారు. వీళ్ళని ఏం చేస్తానంటే నేను పట్టుకొచ్చి మాటి మాటికి ఇంకా అనంతమైన కాలం ఇక్కడ అజస్రం ఇక్కడే క్షిపామిపో అన్నాడు ఆయన. అదే విషయం ఇక్కడ అజస్రం క్షపయతి, అది తీసుకొచ్చి పడేస్తుంది ఇంకెళ్ళని చెప్పాడు ఆయన మన శంకర్ల వారు. అభావన వా విపరీత భావన సంభావన విప్రతిపత్తి అస్యాహ సంసర్గయుక్తం న విముంచతి ధ్రువం విక్షేప శక్తి క్షపయతి అజస్రం. తర్వాత అజ్ఞానం ఆలస్య జడత్వ నిద్రా ప్రమాద మూఢత్వ ముఖాః తమో గుణాః ఏతైః ప్రయుక్తః నహి వేత్తి కించిత్ నిద్రాళువత్ స్తంభవత్ ఏవ తిష్టతి. వాడు ఇంక వీళ్ళుంటారు తమో గుణంతో ఉన్నవాళ్ళు. ఈ తమో గుణంతో ఉన్న వాళ్ళు ఆ ఆవరణ శక్తితో, ఆ మహామాయతో కప్పబడి ఉంటారు. వాళ్ళు ఎట్లా ఉంటారంటే నిద్రాళువత్, నిద్రబత్తుతో ఉంటారు. వాళ్ళు నిద్రపోతున్న వాళ్ళలాగా, ఏదో స్తంభవత్, స్తంభం లాగా ఉంటారు. ఆ రకంగా తిష్టది, అట్లా పడి ఉంటారు వాళ్ళు. పెద్ద స్తంభం ఉన్నట్టు, ఏదో నిద్రపోతున్న వాడు ఏదో పెద్ద దుంగబడి నిద్రపోయేటప్పుడు ఎట్లా ఉంటాం, పెద్ద చెక్కో దుంగో పడున్నట్టు ఉంటాము. మోద్దుగా జడ స్వభావంతో దేనికి ఏం జరుగుతుందో చుట్టూ తెలుసుకోకుండా ఆ విధంగా పడి నిద్రపోతున్నాడు. ఎట్లా ఉంటాడు, పెద్ద స్తంభం అక్కడ ఎట్లా పడి ఉంటే ఎట్లా ఉంటుందో ఆ టైప్ లో ఉంటాడు వీడు. వాడికి ఉండే లక్షణాలు ఏమి అంటే అజ్ఞానం, ఆత్మజ్ఞానం లేకపోవడం, ఆలస్యం, అలసత్వం, జడత్వం, దేనికి రియాక్ట్ అయ్యేది లేదు, నిద్ర. ఈ నిద్ర ఉంది అంటే నిండా ముంచేస్తుంది. ఈ మత్తు వదలరా, నిద్ర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదూరా అని ఒక పాట ఉంది, ఘంటసాల గారు పాడతారు. అతి నిద్రాలోలుడు తెలివి లేని మూర్ఖుడు పరమార్థం కానలేక వ్యర్థంగా చెడతాడు అని ఆ మొత్తం ఆ పాటంతా తిడతారు అందులో. ఆ నిద్ర ఒకటి దాటలేకపోతే, నిద్ర చాలా ఈజీ, చిన్న విషయం, లో హ్యాంగింగ్ ఫ్రూట్, ఈజీగా సాధించవచ్చు. అది పెద్ద పెద్దవి ఒకవేళ నిజంగా రాకెట్స్ లాంచింగ్ చేసేందుకు కావలసిన మహాశక్తిని ఒకవేళ వెంటనే సాధించలేకపోయినా చిన్న బేబీ స్టెప్స్ లో ఫస్ట్ వెంటనే సాధించగలిగింది నిద్రను దాటడము. దాన్నే మనము భగవద్గీతలో అర్జునుడు గుడాకేశుడని చెప్పుకుంటాము. ఆ నిద్రను దాటాడు ఆయన, గుడాకాన్ని నిద్రను దాటాడు. కనీసం మినిమం నిద్రను దాటగలిగే శక్తి ఉండాలి. ఇంకా అదే ఏదో నిద్రే దాటలేము, ఏదో చెట్టే ఎక్కలేము, ఉట్టే కొట్టలేము, ఇంకా అది ఏంటో పరబ్రహ్మాన్ని సాధిస్తాము నిత్యంలన్నీ వేసుకొని వచ్చి. ప్రమాదం, ఏదవునో ఏది కాదని తెలిసేది లేదు. మూఢత్వం, మూర్ఖత్వం, ముఖమైన ఈ మొదలైన తమో గుణాలన్నీ ఉన్నాయి. ఇవి ఏతైహి, ఒకవేళ ఇవన్నీ ప్రయుక్త, అవన్నీ యాక్టివేట్ అయ్యాయంటే, ప్రయోగించబడ్డాయంటే, ఇంకా అవన్నిటితో ప్రయుక్తం, యుక్తం కూడి ఉన్నాడంటే, యుక్తం కాదు ప్రయుక్తం, వాడు ప్రకృష్టంగా కూడి ఉన్నాడంటే వీటితోటి ఇంకా కించిత్ కొంచెం కూడా వాడు ఏది నవెత్తి తెలుసుకోలేడు. తెలుసుకునేందుకు ఈ అందాలు వాటికి అవకాశమే ఇవ్వవు. వాడికి తెలుసుకోవడానికి అవకాశం కూడా ఉండదు కొంచెం కూడా.
వీటిని మళ్ళీ ఇక్కడ ఫస్ట్ టైం మనం ఏం చదవట్లేదు. మన పతంజలి మహర్షి సమాధి పాదంలో మొదటి పాదంలోనే 30వ శ్లోకంలో అదే చెప్తూ మొదలు పెట్టారు. వ్యాధి స్థాన సంశయ ప్రమాద ఆలస్య అవిరతి భ్రాంతి దర్శన అలబ్ధ భూమికత్వ అనవస్థిత్వాని చిత్త విక్షేపాహ అవి తే ఇవన్నీ అంతరాయాలు. నువ్వు బాగుపడకుండా నిన్ను ఆపేసేవేంటంటే ఇంక ఇవే అందాలు అని ఆయన ముందు మొత్తం లిస్ట్ చెప్పారు. చెప్పి వీటితో పాటు సహభువ, వీటితో పాటు ఇంకో కొన్ని, ఒక పుండు ఉంటుంది దాని చుట్టూ పిల్ల పుండ్లన్నీ పుట్టినట్టు ఇంకా కొన్ని ఉంటాయి. అవి దుఃఖము, దౌర్మనస్యము, అంగమేజయత్వము, శ్వాస ప్రశ్వాసలు ఇవన్నీ ఉంటాయి. ఆ విక్షేపానికి ఇవన్నీ సహభువ కలిసి పుడతాయని చెప్పారు ఆయన. విక్షేపం గురించి ఆయన మన పతంజలి మహర్షి మన యోగ శాస్త్రంలో రాసిస్తే వాటన్నిటిని చదువుకున్నాం మనం ఆ సూత్రాల్లో. ఇందులో విక్షేప శక్తిని ఆయన చాలా గొప్పగా చెప్పారు. అది ఎట్లా దాటాల్సిందే తప్పనిసరి, వేరే అవకాశమే లేదు. అది అవకాశాలు ఇవ్వదు, అది కొంచెం కూడా ఛాన్స్ ఉండదు బాగుపడేందుకు ఇవి ఉన్నాయంటే మాత్రం. కాబట్టి ప్రతిషేధార్థం ఏకతత్వ అభ్యాసం ఒక్కటే విషయాన్ని పెట్టుకొని ఎక్స్ట్రీమ్ ఫోకస్ తోటి, కాన్సన్ట్రేషన్ తోటి వీటిని ఏదో విధంగా దాటవలసే ఉంటుంది. లేకపోతే నువ్వేమైపోతావు, ఆ విక్షేపం మంచిది కాదు, డిస్ట్రాక్షన్స్ అవన్నీ అని ఆయన చెప్తూనే ఉన్నారు. ఆయన చెప్తున్నవి చాలా చదువుకున్నాం, పైగా ఇక్కడ మనం చూసుకున్నాం కూడా. వ్యాధులు ఉంటాయి, అమ్మో తలనొప్పి, అమ్మో కాలు నొప్పి, అమ్మో ముక్కు గారింది, అమ్మో ఆరోగ్యం బాగాలేదు, జ్వరం వచ్చింది, నాకు బాగాలేదు, నా పిల్లలకు బాగాలేదు, మా ఆయనకు బాగాలేదు, మా భార్యకు బాగాలేదు, మా నాన్నకు ఈ వ్యాధులు ముందు ఆపేస్తా, ఏమీ చెయ్యనియవు, విషయం తెలుసుకోనియవు. చాలా మమత్వం ఉంటుంది జబ్బు చేసిందంటే, మనకైనా సరే పక్కోడికైనా ఎవరికైనా సరే. ధ్యానము, బద్ధకం ఒకటి, ఇది ఇంకా దీన్ని మించిన దరిద్రం ఇంకోటి ఉండదు. సంశయం, ఇంకా ఈ సంశయాన్ని గురించి పద్యాల శ్లోకాలు రాశారు మన వాళ్ళు. ఈ సంశయం ఉంటే ఇంకా అదే ఇదా నిజమేనా వాళ్ళు చెప్తారు అవునంటారా. ఇంక ప్రమాదము, పరధ్యానము, తెలివి లేకుండా ఉండడము, ఆలస్యం, అలసత్వం, సోమరితనము, అవిరతి, దేని మీద ఇంట్రెస్ట్ ఉండాలో దాని మీద ఉండదు, అక్కర్లేని విషయాల మీద చాపల్యం అంతా ఉంటుంది. ఇంక ఇవి చాలా చెప్పారు. పైగా తాపత్రయం, దుఃఖము, చిత్తక్షోభ, ప్రతి దానికి మనసు కదిలిపోవడము, అంగమేజయత్వం. ఈ అంగమేజయత్వం అంటే నాకెంత ఇష్టమో, నాకు చాలా ముద్దొచ్చే కొన్ని విషయాలు ఇదొకటి. ఈ వణుకులు, ఊరికే వణికిపోవడమే, కోపంతోటి, కోరికలతోటి, ఇష్టాలతోటి, నవ్వులతోటి, ప్రతి దానికి కదిలిపోవడమే, ప్రతి దానికి అంగమంతా ఏజయత్వం అంటే వణుకులు, చలనము, ఆ చలించిపోయేది. వణుకని రాసుకున్నాను నేను, యాక్చువల్గా కరెక్షన్ కూడా చేసుకుంటాను. చలించిపోయే లక్షణము, అచలంగా, నిశ్చలంగా, ధ్రువంగా, స్థిరంగా, స్థాణువులాగా సమాధి స్థితిలో ఉండు అని ఆయన ఇంత పెద్ద లిస్ట్ రాసిచ్చారు భగవద్గీతలో. ఉంటుందా? ఉండదు. ఈ ఆ చలం లేదు, నిచలం లేదు, ఉత్త చలమే ఉంటుంది. ఆ చలం అంగాలు మొత్తం, మనసు దగ్గర నుంచి ఇంద్రియాలన్నీ, అన్ని అంగాలు కదిలిపోతూ ఉండడమే. ఆ చలనం ఏంటో అమ్మా దేవుడా. ఈ అంగమేజయత్వానికి ఇంకొక అందమైన ముద్దు పేరు దాన్ని కొంచెము మార్చి మన వ్యాసుల వారు అంగమేజయత్వానికి జన్మేజయుడు అని పేరు పెట్టి ఒక మొత్తం కథ రాశారు, భారతం అంతా రాశారు ఆయన పేరు మీద. జనమేజయుడు, వాడు జన్మిస్తూనే ఉంటాడు, వాడు ఏ జయత్వంతో ఉంటాడు. ఎందుకంటే చలించిపోతుంటాడు ప్రతి దానికి. ఏదో వాళ్ళ నాన్న పరీక్షిత్ ఏదో పాము కాటుకు చచ్చిపోయాడని చెప్పి ఇంకా పాముల మీద పగ పెంచుకొని, ఇంకా కోపము, ఆ విపరీతమైన ఆవేశము, వాటితోటి ఇంకా పాములేవి ఉండకూడదని చెప్పి ప్రతిజ్ఞలు. ఇంకా ఈ జనమేజయత్వం వల్ల జన్మిస్తుంటాడు, ఏ జయత్వంతో ఉంటాడు, ఏ జయత్వాన్ని దాటలేడు, మళ్ళీ జన్మిస్తుంటాడు. ఇంక వాడెవడు ఆ జనమేజయుడు? నేనే. అవన్నీ ఎన్ని విధాలుగా చెప్పి చూశారో మనకైతే. ఒక్క చోట, రెండు చోట్ల కాదు, చెప్పి 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 వాళ్ళ నోళ్ళన్నీ పాపం ఎండిపోయినాయి, గుండెలు అవిసిపోయేటట్టు చెప్తారు. కృష్ణుడైనా, వ్యాసుడైనా, పతంజలి మహర్షి అయినా, శంకర్ల వారైనా, ఎవరైనా అర్థమవుతుందన్నా బుద్ధికి. అజ్ఞానం, ఆలస్య, జడత్వ, నిద్ర, ప్రమాద, మూఢత్వ, ముఖాహ, తమోగుణాహ,
ఏతైః ప్రయుక్తః నహి వేత్తి కించిత్ నిద్రాళువత్ స్తంభావత్ ఏవ తిష్టతి. ఎందుకు దరిద్రంగా పడి ఉంటాడు అట్లా దుంగలాగా. సరే, సత్వం విశుద్ధం జలవత్ తథాపి తాభ్యాం మిళిత్వా శరణాయ కల్పతే యత్ర ఆత్మబింబః ప్రతిబింబితః సన్ ప్రకాశయతి అర్కః ఇవ అఖిలం జడం. ఇంకా మనం ఎంత దూరం వచ్చామంటే, ఈ స్థూల శరీరం పంచభూతాలతో తయారైంది, సప్తధాతువులు మలమూత్రాదులతో ఉంటుంది, కరచరణాదులతోటి అంగోపాంగాలతో ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరం జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, అంతఃకరణాలు. ఈ పంచభూతాలు ఏంటంటే అపంచీకృత పంచభూతాలు. ఇవి ఈ స్థూల శరీరానికి ఉన్నవి పంచీకృత పంచభూతాలు. ఈ సూక్ష్మ శరీరంలో మళ్ళీ అంతఃకరణాలు, పంచప్రాణాలు, అవిద్య. కారణ శరీరంలో అవ్యక్తం అయిన ఆ ఒక పదార్థం ఉంది, అది పరమేశ్వర శక్తి. అనాదిగా ఉన్న అవిద్య త్రిగుణాలతో కూడి ఉంటుంది. ఆ పర మాయా అని పిలుస్తాము. కామము కర్మము చేయిస్తూ ఉంటుంది. అది కోరికలు ఉంటే మాత్రం కర్మలు ఉంటాయి, మరి అవన్నీ చేయిస్తుంది. ఈ కారణ శక్తే, ఈ కారణ శరీరమే, కారణమే, ఆ అవ్యక్తమే మళ్ళీ 3 రూపాల్లో ఉంటుంది. విక్షేప శక్తి, ఆవరణ శక్తి, జ్ఞానశక్తి. జ్ఞానశక్తి తర్వాత ఇప్పుడు వస్తుంది, మనకి ఇప్పుడు చెప్పుకుందాము. ఆ విక్షేప శక్తి రజోగుణం కలిగిస్తుంది. రజోగుణం వల్ల మనస్సులో వికారాలు, రాగాలు, ద్వేషాలు, కామాలు, కోపాలు, సుఖాలు, దుఃఖాలు, మొత్తం జగత్తంతా బయట కనిపించే ఈ ప్రపంచము, నా మనసులో ఉన్న నా సొంత లోకము అంతా దీనివల్లే. అది మహాద్భుతము, అనిర్వచనీయం, నిర్వచించలేము, దాన్ని డిఫైన్ చేయలేము. తర్వాతది ఈ విక్షేప శక్తి రజోగుణం ఎక్కడి నుంచి వచ్చిందంటే దాని తాత ఒకటి ఉంది, ఆవరణ శక్తి, ఆ తమో గుణం. అయథావత్తుగా ఉన్నది ఒకటైతే దానికి తెలిసేది ఒకటి. ఈ మొత్తం జన్మ సంసారం అంతా అక్కడి నుంచే. విక్షేప శక్తి, ఎందుకంటే నేను జన్మలు తీసుకునేది దీనివల్లే. పుం స్వభావం దీనివల్లే, పుం ప్రవృత్తి, ఆ పుంభావం, ఈ సంసారం. విక్షేప శక్తిని ఇది ప్రసారం చేస్తుంది. అభావన, విపరీత భావన, సంశయ భావన అంటే అజ్ఞః, అశ్రద్ధతాన, సంశయాత్మ. వీళ్ళేమైతారు? వినశ్యతి. వాళ్ళని మాటికి తీసుకొచ్చి అజస్రం నేను ఇక్కడ క్షిపామి అని చెప్పారు. ఇక్కడే పడి ఉంటావురా నువ్వు ఇంకింతే. కారణ సూక్ష్మ స్థూల శరీరాలతోటి పంచీకృతమైన ఈ మొత్తం శరీరంతో, మీనాన్న శరీరంతో ఇక్కడ పడి ఉంటావు. లోపల ఏముంది ఇంతకీ అంతే, రక్తము, మజ్జ, మాంసము, ఎముకలు, చర్మం. ఇంతేనా నీ అందానికి? మలాలు, మూత్రాలు, క్లీనప్లు, పొద్దున్న లేచి స్నానాలు, బాత్రూమ్కి వెళ్ళి రావడాలు, తర్వాత కడుపు కాడైతే మళ్ళీ మింగడాలు. ఇంతేనా మొత్తం? ఇంక ఇక్కడే పడేస్తా నిన్ను మాటికి తీసుకొచ్చి అని చాలా క్లియర్ గా చెప్పాడు. నాకే మీనా అని మరి పిలిచి మరీ చెప్పాడు. అజ్ఞానం, ఆలస్యం మొదలైన ఇప్పుడు మనం చదువుకున్న మొత్తం సామాను అవన్నీ ఆవరణ శక్తికి ఉంటాయి. ఇప్పుడు ఈ జ్ఞాన శక్తి వైపుకి వెళ్తున్నాం. ఇది మళ్ళీ ఈ శక్తి 2 రకాలుగా ఉంటుంది, 2 సత్వాలతోటి. ఇది విక్షేప శక్తి రజోగుణంతో, ఆవరణ శక్తి తమో గుణంతో ఉంటుంది అనుకున్నాం కదా. మూడోది మిశ్రమ సత్వము, శుద్ధ సత్వం అని 2 ఉంటాయి మళ్ళీ అందులో. ఈ క్లారిఫికేషన్ అవసరం కాబట్టి మళ్ళీ దాని గురించి చాలా లోతుగా చెప్తున్నారు. అది యాక్చువల్ గా సత్వగుణము ఎట్లా ఉంటుంది? సత్వం విశుద్ధం జలవత్ తథా అపి తాభ్యాం మిళిత్వా శరణాయ కల్పతే యత్ర ఆత్మబింబః ప్రతిబింబితః సన్ ప్రకాశయతి అర్కః ఇవ అఖిలం జడం. అసలైతే సత్వము, ఆ సత్వగుణము జలవత్ నీళ్లలాగా విశుద్ధం, పరిశుద్ధంగా ఉంటుంది. నీళ్ళకేముంది? నీళ్లు సిద్ధంగా ఉంటాయి, దేన్నైనా కడుగుతాయి. కానీ ఏంటంటే కడిగినప్పుడు అది ఒక్కొక్కసారి మట్టిలో కలిస్తే మట్టి నీళ్ళు అవుతాయి. ఏదో అందులో నిమ్మకాయ పిండితే నిమ్మకాయ నీళ్ళు అవుతాయి. అందులో ఏదో మజ్జిగ కలిపితే మజ్జిగ నీళ్ళు అవుతాయి. అందులో ఏదో కారం కలిపితే, ఉప్పు కలిపితే ఉప్పు నీళ్ళు అవుతాయి. అసలు నీళ్ళకి ఏమీ లేదు, అవి శుద్ధంగానే ఉంటాయి. కానీ అందులో ఏదైనా కలిపితే ఆ కలిసిన వస్తువు యొక్క లక్షణాలు దీనికి అంటించుకుంటుంది. అది ఆ రకంగా అసలైతే సత్వము జలంలాగా జలవత్ అది విశుద్ధమే. కానీ తథాపి అయినా కూడా తాభ్యాం, ఈ పైన 2 సామాన్లు ఉన్నాయి. ఏదో ఉప్పు కలిపిన నీళ్లు, మట్టి కలిపిన నీళ్లు లాగా. మట్టి కలిపిన నీళ్లు మట్టి నీళ్లు అయినట్టు ఆ తమో గుణంతో కలిస్తే అవి
ఆ రకంగా తమో గుణంతో కూడి ఆ లక్షణాలతోటి కలిసి ఉంటుంది, లేక రజోగుణంతో కూడి ఉంటుంది. యూజువల్ గా ఈ 3 కలిసే ఉంటాయి. సత్వం లేకపోతే రజోతమో గుణాలు అసలు పని చేయవు. కానీ అందుకే దీన్ని కలిపేసుకొని దాని సత్వం పోయి ఆ రెండింటితోటి రజోతమో గుణాలతోటి కలిసి తాభ్యా మిళిత్వ శరణాయ కల్పతే, శరణము, సంసర్గము, సృష్టి, సంసారము అని పిలుస్తారు దాన్ని. ఆ సంసారము తయారవుతుంది, కల్పించబడుతుంది. నాకెందుకు ఈ సంసారం వచ్చిందంటే నేను అసలు శుద్ధసత్వం. ఆ శుద్ధసత్వం కాస్త పోయి కొంచెం ఈ రజతమో గుణాలతోటి కలిసేసరికి ఆ మిశ్రమం తయారయ్యేసరికి ఆ మిశ్రమం మిక్స్చర్ అంతా ఏమైందంటే ఆ మిక్చర్ కాస్త సంసారమై కూర్చుంది నా కోసం. ఎత్ర ఏదైతే ఆత్మబింబ, నేను ఆత్మ, నేను అన్న వస్తువు వీటన్నిటిలో ప్రతిబింబమైతుంది. మీ నాన్న శరీరము దానికి ఏదో ఇంత పొడుగుంది, ఇక్కడ ఈ ప్లేస్ లో ఉంటుంది, అది ఈ పని చేస్తుంది, అది దాని గొంతు ఇట్లుంటుంది, మాట్లాడితే చూస్తే ఇట్లా కనిపిస్తుంది, సోన్సపడు. దాని లోపల ఏమన్నా అందరుకున్నట్టు దానికి కూడా ఎముకలు, రక్తము, మాంసము, మధ్య ఏవో ఉంటాయి. ఇంకా ఏమున్నాయి దాని లోపల? దాని లోపల ఒక మనసు ఉంది, బుద్ధి ఉంది, ఏదో ఆలోచనలు ఉన్నాయి. అయ్యో దానికి పెద్ద మనసు, అయ్యో దానికి అసలు మనసే లేదు, గుండెరాయి, అది అసలు మాట చెప్తే వినదు, ఎవరేది చెప్పినా వింటుంది, ఏవో ఉంటాయి. ఏముంటే ఏమి ఇప్పుడు అవన్నీ వీటన్నిట్లలో నేను ప్రతిఫలిస్తున్నాను. ఎట్లా అంటే అర్కః సూర్యుడు అఖిలం జడం, అఖిలమైన ఈ జడమైన మొత్తం జగత్తును ఏ విధంగా ప్రకాశింపజేస్తున్నాడో అదే విధంగా ఈ మొత్తం అంటే ఇక్కడ చాలా బాగా మెరుస్తుందండి. చాలా బాగా అసలు ఆ ఇల్లు, ఆ మొత్తము ఆ తాజ్ మహల్ అంతా ఎంత గొప్పగా ప్రకాశిస్తుందో అంటే, తాజ్ మహల్ ఎక్కడ ప్రకాశం చప్పుడు ఎక్కడ కూర్చుంటుంది, అది జడ పదార్థం. దాని మీద సూర్యుడి వెలుగులో, చంద్రుడి వెలుగులో, లేకపోతే ఏదో అగ్ని లైట్ వెలుగులు ఏమైనా పడితే అది ప్రకాశిస్తుంది. కానీ మనం ఏమంటాము, అదే ప్రకాశిస్తుందని చెప్తాము. ఎందుకు అంటే అసలు దేని వల్ల ప్రకాశింపబడింది? ప్రతిదానికి సూర్యుడే ప్రకాశిస్తున్నాడు, ఇది కనిపిస్తుందని చెప్పాం కదా. ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. ఆ స్టోన్స్ చాలా గొప్పగా చాలా చాలా షైన్ అవుతున్నాయి. చాలా షైనింగ్ ఉంది ఆ స్టోన్స్ కి. అవునండి, చాలా డబ్బులు పెట్టి కొనుక్కున్నాను, బాగా పాలిష్ చేశాను. అది ఎట్లా మెరుస్తుంది? అది జడ పదార్థము. దాని మీద ఏదైనా లైట్ పడితే అది వెలుస్తుంది. ఆ వెలగడం ఒకటి మాత్రం కనిపిస్తుంది, ఆ వస్తువే వెలుగుతుంది అని అనుకున్నట్టు. లేకపోతే సూర్యుడు వెళ్ళి నీళ్ల మీద పడితే, లేదా చంద్రుడు వెళ్ళి నీళ్ల మీద పడితే ఆ నీళ్లు వెలుగుతూ కనిపిస్తాయి. లేకపోతే నేనే అద్దం ముందు నిలబడితే నా ప్రతిబింబమే, ఈ మీనా అన్న ముఖమే అద్దంలో కనిపించి ప్రతిఫలించి కనిపిస్తుంది. అది అక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది. అట్లా ప్రతిబింబం ఉంటుంది. ఆ ప్రతిబింబానికి అసలు ఒరిజినల్ బింబం ఏమి? ఆత్మ. కానీ కనపడనీయదు. ఇది మాత్రం సిద్ధం, అది పాపం. అది చాలా క్లియర్ గా ఉంటుంది. క్లియర్ గా ఉన్నది కాస్త ఆకాశంలాగా క్లియర్ గా ఉంటుంది. కానీ ఏమైంది, ఈ మొత్తం అట్మాస్ఫియర్ ఉండేసరికి ఆకాశం బ్లూ కలర్ లో అనిపిస్తుంది, నీలాకాశం అని పిలుస్తుంది. దానందరికి నీలం ఎక్కడుంది? అది అసలు ఏమీ లేనిది అది ఆకాశం. లేకపోతే నీళ్లు బాగా టీల్ కలర్ లో ఉన్నాయి, నీళ్లు గ్రీన్ గా ఉన్నాయి, నీళ్లు బ్లూగా ఉన్నాయంటే నీళ్లు ఎక్కడున్నాయి? అక్కడ నీళ్ళకి ఆ కలర్ ఎక్కడుంది? కలరే ఏమీ కలర్ లేకపోవడము, స్ఫటికంలాగా ఉండడమే దాని లక్షణము, దాని తత్వం. కానీ ఉన్నది అని అనిపిస్తుంది, ఎందుకంటే మిగిలినవన్నీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి దీన్ని బట్టి. ఆ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది, ఒరిజినల్ బింబం తెలియట్లేదు. సత్వం విశుద్ధం జలవత్ తథాపి తాభ్యాం మిళిత్వా శరణాయ కల్పతే, యత్ర ఆత్మబింబః ప్రతిబింబితః సన్ ప్రకాశయతి అర్కః ఇవ అఖిలం జడం. ఇంకిక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంకా చాలా నోట్స్ రాసుకోవాలి. మిశ్రస్య సత్వస్య భవంతి ధర్మాః తు అమానితాద్యాః నియమాః యమాద్యాః శ్రద్ధా చ భక్తిః చ ముముక్షుతా చ దైవీ చ సంపత్తిః. అసత్ నివృత్తిః దైవీ సంపత్తి అని చెప్తున్నారు. దైవీ సంపదలు మన భగవంతుడు మనకి ఎప్పుడో ఆల్రెడీ దైవాసుర సంపత్ విభాగ యోగం అని క్లియర్ గా రాసిచ్చారు.
ఆయన ఏం రాసిచ్చారో మన భగవంతుడు అది కూడా కలిపి చూసుకోవాలి. మరి ఇందులో క్షేత్రజ్ఞ విభాగ యోగ అని ఒక 13వ అధ్యాయం ఉంది. అందులో అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ, ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకార ఏవ చ, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం, ఆసక్తి, అనభిష్వంగ, పుత్రదార గృహాదిషు, నిత్యం చ సమచిత్తత్వం, ఇష్టానిష్ట ఉపపత్తిషు, మయి చ అనన్యయోగేన భక్తి అవ్యవిచారిణి, వివిక్త దేశ సేవిత్వం, అరతి జన సంసది, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం అన్న ఒక 26 విషయాలు ఉంటే ఏతత్ ఇవన్నీ జ్ఞానం ఇది ప్రోక్తం, జ్ఞానము అని చెప్తారు. యత్ అతః అన్యథ, ఇక్కడి నుంచి ఇవి కాక వేరే ఏమైనా ఉంటే అవన్నీ అజ్ఞానమని ప్రోక్తం చెప్పబడుతుంది అని ఆయన ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ లో స్టార్ట్ అయింది ఏంటంటే ఫస్ట్ మాట అమానిత్వం అని. ఈ అమానిత్వం నుంచి ఆయన కూడా స్టార్ట్ చేశారు. అమానిత ఆద్యాహ అని మొత్తం ఒక్క మాటలో చెప్పారు ఆయన. మన భగవంతుడు పాపం చాలా దూరం వెళ్ళి 26 విషయాలు రాసిచ్చారు అమానిత్వం దగ్గర నుంచి. ఇవన్నీ కలిపి ఆద్యాహ మొదలైనవి అని ఇక్కడ ఆయన రాశారు. అమానిత ఆద్యాహ అని. అవి కాక నియమాహ, యమాహ, ఆద్యాహ అని ఈయన చెప్పారు. మన పతంజలి మహర్షి యమ నియమాలు ఆద్యాహ అని ఈయన చెప్పారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని మన పతంజలి మహర్షి కూడా యమాలు, నియమాలు అని ఒక 10 చెప్పారు. ఆద్యాహ అని ఇంకా మళ్ళీ ఇంకొక 6 చెప్పారు. ఇవన్నీ కలిపి ఇక్కడ నియమాహ, యమాద్యాహ అని ఆయన మొత్తం కలిపి ఇక్కడ యమ నియమాలతో కూడిన పతంజలి మహర్షి యోగ శాస్త్రం అంతా ఇక్కడ చెప్పారు. ఇవి కాక శ్రద్ధ, భక్తి, ముముక్షుత ఇవన్నీ ఏవి అంటే దైవీ సంపదలు, దైవీ సంపత్తి. ఈ దైవీ సంపత్తి ఏం చేస్తుందంటే అసత్ నివృత్తి. అసత్ అని ఆయన ఇక్కడ మన శంకర్ వారు అసత్ అన్నారు, భగవంతుడు ఆసురీ సంపద అన్నారు. ఆ ఆసురీ భావాలను నివృత్తి తీసేసేది ఏమి అంటే దైవీ భావాలు, అంతే కదా. ఆసురీ భావాలు పోవాలంటే దైవీ భావాలు పెరగాలి, చీకటి పోవాలంటే వెలుగు రావాలి, అజ్ఞానం పోవాలంటే జ్ఞానం రావాలి, అవిద్య పోవాలంటే విద్య రావాలి, చలి తగ్గాలంటే వేడి పెరగాలి, ఇంకింతే కదా. ఆశ్రీ భావాలు లేదా అసత్ పదార్థాలు, అసత్ భావాలు పోవాలి, ఆశ్రీ భావాలు పోవాలి అంటే దైవీ భావాలు పెరగాలంతే. ఇంకా అయితే ఈ దైవీ భావాలు ఉండడం ఏమి అంటే ఆ మిశ్రమ సత్వం, అది మిశ్రమ సత్వం, శుద్ధ సత్వం కాదు. మన భగవంతుడు చెప్పిన అమానిత్వం మొదలైన ఆ వస్తువులు యమ నియమాదులతోటి సాధించవలసిన మనస్థితులు, వీటితో పాటు భక్తి, శ్రద్ధ, ఆ మోక్షం కావాలన్న కోరిక, ఇవన్నీ దైవీ సంపదలను పిలుస్తున్నారు. ఆ దైవీ సంపదలు ఎవరికి ఉంటాయంటే ఆ మిశ్రమ సత్వం ఉన్నవాడికి. ఆ సత్వం ఎక్కువ ఉండాలి, అయితే అది మిశ్రమం, రజోతమో గుణాలతో కూడి ఉన్నది. అది ఆ మిశ్రమ సత్వంతో ఉన్నవాడికి ఉంటాయి. అయితే మరి విశుద్ధ సత్వం ఏమి? విశుద్ధ సత్వస్య గుణాః ప్రసాదః, స్వాత్మానుభూతి, పరమా ప్రశాంతి, తృప్తి, ప్రహర్షః, పరమాత్మనిష్ఠ, యయా సదానంద రసం సమృచ్ఛతి. యయా దేని వల్లైతే సదానంద రసం, సదానందం అన్న రసం అనుభవము సమృచ్ఛతి పొందుతుందో, దేని వల్ల అది కలుగుతుందో అటువంటివి కొన్ని ఉన్నాయి. అవేంటి అంటే పరమాత్మ నిష్ఠ. ఆ ఆత్మనిష్ట ఉండాలి, ఆత్మస్థితిలో నిలబడి ఉండే శక్తి ఉండాలి. అది ఆ మొత్తం అనుభవం ఇంకా రాలేదు, వస్తుంది. అయితే ఏంటి, కానదే నేను అయి ఉన్నాను అని తెలుసుకుంటూ ప్రయత్నం చేయడము మిశ్రమ సత్వం.
ఈ మిశ్రమ సత్వంలో ఉన్న వాళ్ళకి భక్తి శ్రద్ధలు, మోక్షం కావాలన్న ముముక్షుత, మోక్షేచ్ఛ ఇవన్నీ వాళ్ళకు ఉంటాయి. ఆ మిశ్రమ సత్వాన్ని శుద్ధి చేసుకుంటే అది విశుద్ధ సత్వం అవుతుంది. ఆ శుద్ధ సత్వం అయినప్పుడు అప్పుడు ఆత్మానుభవం కలుగుతుంది. దేని వల్ల ఈ సదానంద రసం, సదానంద ఆత్మానందం, ఆత్మానంద అనుభవం కలుగుతుందో, ఆత్మానుభవం కలుగుతుందో, అవి కొన్ని ఉన్నాయి. అవి పరమాత్మ నిష్ఠ, ఆత్మలో నిలబడి ఉండడం, ప్రహర్షము, హర్షము, సంతోషము, తృప్తి, ఏదో కావాలన్న తాపత్రయం లేదు, మనసు కదిలేది లేదు, ప్రశాంతి, శాంతము, అది ఉత్త శాంతం కాదు, పరమా ప్రశాంతి, స్వాత్మానుభూతి, ఆత్మానుభూతి, ఆత్మానుభవము, ప్రసాద, ప్రసాదము, మనశ్శాంతి, ఇవన్నీ ఆ విశుద్ధ సత్వస్య గుణాహ. విశుద్ధ సత్వ, శుద్ధ సత్వానికి ఉన్న గుణాలు ఇవి. భక్తి, శ్రద్ధ, మోక్షం కావాలన్న ఇచ్ఛ, ఈ యమ నియమాలు, అమానిత్వం మొదలైనవన్నీ, దైవీ సంపదలు, అవన్నీ మిశ్రమ సత్వం. కనీసం ఆ రజోతమో గుణాలు పైకొచ్చి సత్వం కిందికి వెళ్ళిన పరిస్థితి కాదు, సత్వం పైకొచ్చింది కానీ అది మిశ్రమ సత్వం, తమో రజో గుణాలతోటి కూడి ఉన్నది. శుద్ధ సత్వము అది కూడా దాటి ఉంటుంది. ఈ రెండు చూసుకోవాలి. ఆ తర్వాత ఇది అర్థమైతే దాని తర్వాత కిందికి వెళ్ళొచ్చు. ఈ మూడు మనము ఇంకా దీర్ఘంగా లోతుగా అధ్యయనం చేయవలసి ఉంది. ఈ మూడోది చూద్దాం, అసలేంటి చూస్తున్నాము. అవ్యక్తం ఏతత్ త్రిగుణైః నిరుక్తం తత్కారణం నామ శరీరం ఆత్మనః సుషుప్తి ఏతస్య విభక్తి అవస్థా ప్రళీన సర్వేంద్రియ బుద్ధి వృత్తి. మనము ఈ స్థూల శరీరం ఎక్కడుంటుంది అంటే, స్థూల శరీరము జాగృత అవస్థలో ఉంటుంది. మేల్కొన్నప్పుడు ఇవన్నీ యాక్టివేట్ అయ్యి పనులు చేస్తుంటాయి. సూక్ష్మ శరీరం ఎక్కడుంటుంది అంటే స్వప్నావస్థలో ఉంటుంది. ఆ సమయంలో శరీరం, స్థూల శరీరం పనిచేయదు, కానీ మనసే బుద్ధిని పెట్టుకొని దాని ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా తయారులన్నీ చేసుకొని విషయాలు, వస్తువులు, సామాన్లు అన్ని అదే అయ్యి ఏదో దుఃఖాన్నో, సుఖాన్నో, ఏడుపునో, నవ్వునో, ఎక్కడికో వెళ్ళి రావడమో, తృప్తో, ఏంటో అనుభవిస్తుంటుంది. కాబట్టి స్థూల శరీరానికి జాగ్రత్త అవస్థ, సూక్ష్మ శరీరానికి స్వప్నావస్థ అని కొంచెం అటు ఇటుగా మనము డిఫైన్ చేసుకుని అక్కడ రాసి పెట్టుకున్నాము. ఈ కారణ శరీరం అవస్థ ఏంటి అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఈ అవ్యక్తము అవ్యక్త నామ్ని అని పైన చూసుకున్నాం కదా. ఇక్కడ 108వ శ్లోకం దగ్గర, 108వ శ్లోకం దగ్గర అసలు ఏంటి ఇది అని చూసుకున్నప్పుడు అది అవ్యక్త నామ్ని అని చూసుకున్నది. వ్యక్తం కాదు అని దాని పేరే అది వ్యక్తం కాదు అని. అది ఎక్కడ చూసామంటే 108వ శ్లోకం దగ్గర. ఇక్కడ 120వ శ్లోకం దగ్గర, 120th శ్లోకం దగ్గర అవ్యక్తం ఏతత్, ఇది త్రిగుణైః నిరుక్తం, త్రిగుణాలతో కూడి త్రిగుణాల చేత అది నిరుక్తం చెప్పబడుతుంది. త్రిగుణాలతో అది చెప్పబడడం ఏమి అంటే, మళ్ళీ ఇక్కడే అది త్రిగుణాత్మిక, 3 గుణాలతో కూడి ఉంటుంది. అయితే అది కార్యానుమేయ, అది చేసే కార్యాలను, అది చేసే పనులను బట్టి దాన్ని అనుమాన ప్రమాణంతో పట్టుకోవచ్చు అని చెప్పారు కదా. ఇది త్రిగుణాలతో అది పని చేయిస్తుంటుంది. ఆ గుణాల వల్లే కోపమో, చదువుకోవడమో, అన్నం తినడమో, పడుకోవడమో, పడుకుంటే ఇంకా లేకపోవడమో, ఎప్పుడు నిద్ర గురించి ఆలోచించడమో, చదువు గురించి ఇంట్రెస్ట్ ఉండడమో లేకపోవడమో, ఏదో చేయాలన్న తాపత్రయం ఏదో ఒకటి గుణాల వల్లే ఉంటుంది. ఆ గుణాలు ఈ కార్యాలుగా, పనులుగా బయటపడతాయి. ఈ పనులను చూసి ఈ గుణాలని కనుక్కో అని చెప్పారు కదా. అందుకనే ఆయన ఏం చెప్తున్నారు, ఆయనే చెప్పారు, ఇక్కడ కూడా ఆయనే చెప్పారు. ఈ 108th శ్లోకం ఇక్కడ దాన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకు అంటే దాటొచ్చు అని చెప్పారు కాబట్టి ఎట్లా దాటాలని చూపించాలి కదా. ఇప్పుడు అది అసత్, ఎందుకు అంటే ఎప్పటికీ ఉండదు. జ్ఞానం వస్తే ఈ అజ్ఞానం పోతుంది, విద్య కలిగితే, ఆ బ్రహ్మ విద్య కలిగితే ఈ అవిద్య పోతుంది. కాబట్టి అది ఎట్లా అని దాటేయడానికి, ఆయన దాటించేయడానికి, ఆయన దాటుకోవడానికి చూస్తున్నారు. అందుకని అవి త్రిగుణైః నిరుక్తం, ఆ త్రిగుణాలతోటి అది చెప్పబడుతుంది. యూ కెన్ యాక్చువల్లీ, అది అవ్యక్తం యాక్చువల్గా కనిపించదు. అది అవ్యక్తము, మనము దాన్ని పర్సీవ్ చేయలేము, కానీ ఆ గుణాలతోటి దాన్ని గెస్ చేయొచ్చు. అందుకని అది గుణాల వల్ల నిరుక్తం చెప్పబడుతుంది. తత్,
ఆ అవ్యక్తము. ఆ చెప్పబడే తత్ అవ్యక్తం ఏమి ఇంతకీ అంటే అది ఆత్మ యొక్క కారణం నామ శరీరం అని ఇప్పుడు దానికి పేరు పెట్టారు. మన శంకర్ల వారు పెట్టలేదు, ఆ పేరు ఎప్పటి నుంచో ఉంది, అందరు దాన్నే వాడుతుంది. టెక్నికల్ టర్మినాలజీ అది, మొత్తం టెక్నికల్ గా దాన్ని ఆ వర్డ్ వాడతారు. దాని పేరేమి అంటే కారణం అన్న పేరున్న ఆ విషయము, దాని పేరు కారణం నామ శరీరం, కారణ శరీరము అని దాని పేరు. అది ఇంతకది ఎక్కడ ఉంటుంది అంటే సర్వ ఇంద్రియ బుద్ధి వృత్తులన్నీ లీనమైపోతే అవన్నీ అణిగిపోతే కరిగిపోతే లేకుండా పోయిన సమయంలో ఇంద్రియ వృత్తులు, సర్వ ఇంద్రియ వృత్తులు, నాకెన్ని ఇంద్రియాలు ఉన్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అంటానో, కాళ్ళు చేతులు ముక్కు కన్ను ఏదో అది ఇది అని అవన్నీ పెట్టుకుని పనులు ఎక్కడ చేస్తాను, ఎప్పుడు చేస్తానంటే ఇవన్నీ ఉన్నవి స్థూల శరీరానికి. కాబట్టి జాగ్రత్త అవస్థలో ఆ వృత్తులు బోలేడుంటాయి పనులు. వాళ్ళకి పడి నిద్రపోతుంటే ఏదో మొద్దులాగా స్తంభంలాగా అన్నాడు ఆయన, ఆ టైప్ లో నిద్రపోతున్నప్పుడు బుద్ధి యాక్టివేట్ అయ్యి స్వప్నావస్థలో పనిచేస్తుంటుంది. అప్పుడు అది సూక్ష్మ శరీరం ఉంటుంది. ఈ బుద్ధి పని చేయట్లేదు, ఇంద్రియాలు పని చేయట్లేదు, ఎక్కడ నిజంగా ఆయన చెప్పినట్టు స్తంభంలాగా స్తంభవత్ ఏదో నిద్రాళువత్ పడి ఉన్న టైంలో ఏది పని చేయకుండా అన్ని ఇంద్రియ కర్మలు, బుద్ధి వృత్తులు, ఆలోచనలు, కలలు గిలలు అన్నీ కరిగిపోయిన తర్వాత ఆ టైంలో ఈ సుషుప్తి అన్న అవస్థ ఒకటి ఉంటుంది. ఆ సుషుప్తి అవస్థ ఈ మనం చెప్పుకుంటున్న కారణ శరీరానికి దానికి స్పెసిఫిక్ విభక్తి అవస్థ. ఏతస్య విభక్తి అవస్థ. ఈ కారణం శరీరానికి అది, మనకు సూక్ష్మ శరీరానికి స్వప్నం విభక్తి అవస్థ, దాన్ని ఎట్లా చెప్పుకున్నామో కారణ శరీరానికి సుషుప్తి అటువంటిది. విభక్తి ఎందుకు అంటే అది అవిభక్తంగా ఉన్న వస్తువు గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడైతే విభక్తంగా ముక్కలు ముక్కలుగా విశిష్టంగా భాజ్యంగా భాగాలుగా కళలుగా ఖండాలుగా తెలుస్తున్నది. ఆ తెలుస్తున్న విషయాలన్నీ జాగ్రత్త అవస్థలో తెలుస్తున్నాయి అనుకుంటాను, స్వప్నంలో కలగన్నాను అంటాను. అవి కూడా క్వైట్ గా ఉన్నా కూడా వీటన్నిటిని నడిపిస్తున్న ఆ మహామాయా శక్తి ఉంటుంది, బయటపడదు. ఈ అసలు మనసు బుద్ధి ఇంద్రియాలు ఏవి పని చేయకపోతే ఆ గుణాలు కూడా కొంచెం క్వైట్గా ఉంటాయి, లేచినాక మళ్ళీ తగులుకుందాం అనుకొని. అటువంటి సుషుప్తి అవస్థ దీని యొక్క విభక్తి అవస్థ, దీనికోసమే స్పెషల్ గా ఉన్న అవస్థ. ఎందుకు ఇది సుషుప్తి ఈ కారణ శరీరానికి స్పెసిఫిక్ గా దాని అవస్థ అది అని ఎందుకు, దాని స్థితిని ఎందుకు చెప్పుకుంటామంటే చాలా ఈజీ అర్థం చేసుకోవడము, ఆశ్చర్యం అనిపిస్తుంది అర్థమైతే. సర్వేంద్రియాలు జాగ్రత్త అవస్థలో పనిచేస్తుంటాయి. అజ్ఞానంతో ఉన్నా కాబట్టి ఇంద్రియాలను పెట్టుకొని పనిచేస్తున్నాను, కాబట్టి ఇంద్రియాలు ఉంటాయి, అవి పనిచేస్తుంటాయి, నేను చేస్తున్నాను అనుకుంటాను, కాబట్టి అజ్ఞానంతో ఉంటాను. ఇంద్రియాలు అజ్ఞానం రెండు ఉన్నాయి జాగ్రత్త అవస్థలో. అయితే నిద్రపోయి కలగంటున్నాను, అప్పుడు నా బుద్ధిలో ఇవన్నీ నడుస్తున్నాయి. మళ్ళీ నేను ఎక్కడికో వెళ్ళాను, అక్కడ గుడికి వెళ్ళాను, ఇక్కడ ఇండియాకి వెళ్ళాను, అక్కడ ఏదో సపోటా తిన్నాను ఏంటో, ఆ బుద్ధిలో ఇవన్నీ నడుస్తుంటాయి. అప్పుడు కూడా ఈ వృత్తులు ఉన్నాయి, ప్లస్ అజ్ఞానం ఉంది. ఇవన్నీ నేను చేస్తున్నాను అని అనుకుంటాను మళ్ళీ, కాబట్టి ఈ అజ్ఞానం ఉంది, నా బుద్ధి ఉంది. ఇప్పుడు ఏమైంది, ఈ బుద్ధి లేదు, ఈ ఇంద్రియాలు పని చేయట్లేదు, కానీ అజ్ఞానం మాత్రం ఉంది, ఆ అవిద్య ఉంది. కాబట్టి ఆ మహామాయ, ఆ అజ్ఞానము, ఆ అవిద్యకి ఈ రెండు ఉంటే వీటిలలో పనిచేస్తుంటుంది, లేకపోయినా కూడా అది అక్కడ ఉంటుంది. కాబట్టి అది ఆ అవిద్యకి, అనాదిగా ఉన్న అవిద్యకి, ఆ మహామాయకి స్పెసిఫిక్ గా ఉన్న విభక్తి అవస్థ, దానికోసమే ఉన్న అవస్థ ఏమి అంటే అందులో అదొక్కటే ఉంటుంది. ఆ అవిద్య అజ్ఞానం ఒకటే ఉంటుంది. దాటిపోతే ఇంకా మొత్తం మెలుకుపోయి ఇంకా అది వేరే సమయములు. అందరూ నిద్రపోయినప్పుడు వీళ్ళు దాన్ని జాగ్రత్తగా చూస్తుంటారంట. ఆయన చాలా లోతుగా చెప్పారు ఒక పద్యం మనకు భగవద్గీతలో 2వ అధ్యాయంలో. అంత దూరం వెళ్ళలేదు కాబట్టి ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాను, మీనాను అనుకుంటున్నాను, ఇది చదువుకుంటున్నాను అనుకుంటున్నాను, ఇది నాకు అర్థమైంది అనుకుంటాను, అయ్యో అర్థం కాలేదంటాను. ఇవన్నీ మేలుకున్నప్పుడు బుద్ధులతో, ఈ శరీరంతో, ఇంద్రియాలతో చేస్తుంటాను, ప్లస్ అజ్ఞానం.
నిద్రపోతే ఈ ఇంద్రియాలు లేవు కానీ బుద్ధి ఉంది ప్లస్ అజ్ఞానం. సుషుప్తిలో ఈ బుద్ధి కూడా పనిచేయట్లేదు కానీ అజ్ఞానం. అది దాని స్థితి, దాని అవస్థ. అవ్యక్తం ఏతత్ త్రిగుణైః నిరుక్తం తత్కారణం నామ శరీరం ఆత్మనః సుషుప్తిః ఏతస్య విభక్తి అవస్థ ప్రళీన సర్వేంద్రియ బుద్ధి వృత్తి అన్న చోట ఆపుదాము. ఈ 120వ శ్లోకం దగ్గర 120th శ్లోకం దగ్గర తర్వాత ఏం చేయాలంటే మనము వచ్చే వారము ఈ 118, 119, 120 118, 119, 123 శ్లోకాల్లో అమానిత్వం దగ్గర నుంచి మన భగవంతుడు చెప్తున్న విషయాలు ఇవన్నీ ఈ 13వ అధ్యాయంలో ఉన్న విషయాలు. ఒక్కొక్కటిగా మళ్ళీ చూసుకుందాము. ఇవి అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం అని ఈయన ఒక 20 విషయాలు ఇందులో చెప్పారు 13వ అధ్యాయంలో మన భగవంతుడు. మళ్ళీ ఈ 16వ అధ్యాయంలో అభయం, సత్వ సంశుద్ధి అని చెప్తారు. ఇవి కాక మళ్ళీ మన పతంజలి యమ నియమాలన్నీ చెప్పారు 2వ పాదంలో, సాధన పాదంలో. అవన్నీ మళ్ళీ చూద్దాం. ఆయన కూడా చాలా దూరం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవన్నీ కూడా చూద్దాము. చూసి తర్వాత శ్రద్ధ, భక్తి, ముముక్షుత అవి కూడా చూసుకొని ఆ దైవీ సంపదలేంటి, ఆ జ్ఞానం ఏంటి, ఆ అజ్ఞానం ఏంటి, అసలు ఆ మిశ్ర సత్వం ఏంటి, విశుద్ధ సత్వం ఏంటి, శుద్ధ సత్వం ఏంటి, మిశ్రమమైన సత్వం ఏంటి అని చూసుకొని ఇంకక్కడి నుంచి మనము వచ్చే వారం ఇంకా కొన్ని కొత్త శ్లోకాలకు అర్థాలు చూసుకుందాము. ఇవాటికి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.